ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం. శ్రీ సత్యసాయి గణాధిప సర్వదేవతాతీత స్వరూప భగవాన్ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ అహం సత్యపదక వ్యవస్థాపకులైన లక్ష్మీనారాయణ మామయ్య గారికి, వారి సతీమణి వరలక్ష్మి అత్తయ్య గారికి, అహం సత్యబోధక సాధకులైన సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ప్రణామములు తెలుపుకుంటూ అందరికీ సాయిరాం. అహం సత్యబోధక ద్వితీయ భాగం 212వ పేజీ 16వ అధ్యాయం. నా ప్రేమయే నీకు సౌభాగ్యము. స్వామి చెప్తున్నారు, స్వామి ప్రేమే మనందరికీ సౌభాగ్యము అని చెప్తున్నారు. ప్రేమ స్వరూపులారా, ఏ మానవుడు తన యందున్న ఆత్మ పరులయందున్న ఆత్మ ఒక్కటేయని విశ్వసించునో అట్టివాడు గృహస్థుడైనా రక్తుడైనా విరక్తుడైనా భగవంతుడు అతని యందు నివాసి అయి ఉంటాడు. అతనే భగవంతునిగా మారుతాడు. భగవంతుని తత్వమును గుర్తించలేక అనేక మంది విమర్శిస్తూ ఉంటారు. అయితే అర్థం చేసుకున్నవారు అదృష్టవంతులు. భగవంతుడు సత్యమునందు అసత్యమునందు, ధర్మమునందు అధర్మమునందు, పుణ్యమునందు పాపమునందు సమత్వంగా ఉంటున్నాడు. స్వామి చెప్తున్నారు, గృహస్థుడైనా ఆసక్తి కలవాడైనా ఆసక్తి లేనివాడైనా భగవంతుడు అతని యందు ఎప్పుడూ ఉంటాడు. అధర్మము ధర్మము పుణ్యము అన్ని సమానంగా చూసుకుంటారు, సమత్వంగా చూసుకొని భగవంతుడు వారి యందు ఉంటారు అని చెప్తున్నారు. ఇట్టి పవిత్రమైన ఏకత్వమును గుర్తించే నిమిత్తము ప్రాచీన ఋషులు అనేక విధములుగా ప్రయత్నించారు. ఎన్నో పరిశోధనలు సల్పారు. కడపటికి వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్, అజ్ఞానము అనే తమస్సుకు ఆవల కోటి సూర్యుల మేటి కాంతితో ప్రకాశిస్తున్న భగవంతుణ్ణి మేము చూశాము అని ప్రపంచానికి చాటుతూ వచ్చారు. ప్రాచీన ఋషులు చాలా మంది చాలా పరిశోధనలు చేసి అజ్ఞానానికి కాంతి అనే ప్రకాశము ఉంటుంది, దాన్ని మేము చూశాము అని చెప్పారు. మానవత్వంలో ఉన్న దివ్యత్వాన్ని ప్రాకృత అనుభూతుల యందు మనం అవగాహన చేసుకోవచ్చు. అది దైవత్వమును ప్రత్యక్షంగా చూపించకపోయినప్పటికీ దైవత్వము యొక్క ఉనికిని నిరూపిస్తాయి. కొద్దిసేపటి కిందట మీరు లయన్ డాన్స్ సింహనృత్యము చూశారు. అవి నిజమైన సింహములు కావు, కానీ వాటి ద్వారా నిజమైన సింహము ఎలా ఉంటుందో గుర్తించటానికి సాధ్యమవుతుంది. అదేవిధంగా ఈ ప్రపంచమునందున్న ప్రతి పదార్థము ప్రతి అనుభూతి దివ్యత్వమును గుర్తింపచేస్తుంది. చెరుకులోని తీపి, మిరపలోని కారము, చింతలోని పులుపు, వేపలోని చేదు ఇవన్నీ దైవత్వము యొక్క ఉనికిని గుర్తింపచేసే చిహ్నములే. మనము ఇంతకు ముందు లైన్ డాన్స్ చూసాము, అది నిజమైన సింహము కాదు. అదే విధంగా ప్రపంచంలో చాలా రకాలు ఉంటాయి, తీపి చేదు కారము పులుపు, అవన్నీ దైవత్వాన్ని గుర్తింపచేసే గుర్తులే అని స్వామి చెప్తున్నారు. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, చంద్రుడు చల్లదనాన్ని అందిస్తున్నాడు, నక్షత్రాలు వెలుగుతున్నాయి, తరంగాలు కదులుతున్నాయి. ఇవన్నీ భగవతత్వమునకు నిదర్శనములే. ఇవి భగవంతుణ్ణి చూపించకపోయినప్పటికీ భగవతత్వమును నిరూపిస్తున్నాయి. సృష్టి స్థితి లయములు దైవాధీనములు. సృష్టి స్థితి లయములు దైవాధీనములు అని చెప్తున్నారు. ఈ జగత్తంతయు సృష్టి స్థితి లయములనే 3 విధములైన కర్మలతో కూడి ఉన్నది. ఈ సత్యమును ఎవ్వరూ
ఏ సైంటిస్టు కూడా కాదని చెప్పలేదు. జగత్తులో ఇది నిత్యము మనకు కనిపిస్తూనే ఉన్నది. సృష్టింపబడినది, పోషింపబడుతున్నది, పోషింపబడినది లయం గావింపబడుతున్నది. ఇది ప్రత్యక్ష ప్రమాణము. ఈ 3 విధములైన కర్మలను చక్కగా విచారణ చేసినప్పుడు దివ్యత్వము మనకు గోచరమవుతుంది. ప్రాకృతమైన వ్యవహారములలో విద్యాశాఖకు ఒక మంత్రి ఉంటాడు, రెవెన్యూ శాఖకు ఒక మంత్రి ఉంటాడు, పోలీసు శాఖకు ఒక మంత్రి ఉంటాడు. అయితే వీరందరూ ప్రధానమంత్రికి ఆధీనులై ఉంటారు. స్వామి చెప్తున్నారు, నిన్న మనం రుద్రంలో కూడా సృష్టి స్థితి లయముల గురించి శాస్త్రి గారు చెప్పారు. ఆర్గనైజరు, డిస్ట్రాయరు, డిస్ట్రక్టర్ అని అనకూడదు అని కూడా నేను చాలా చక్కగా తెలియజేశారు. అలానే మనకు 14వ అధ్యాయంలో ముఖ్యమంత్రికి ఉన్న శాఖల గురించి స్వామి తెలియజేశారు. ఇప్పుడు 16వ అధ్యాయంలో ప్రధానమంత్రికి ఉన్న శాఖల గురించి స్వామి చాలా చక్కగా తెలియజేశారు. అదే రీతిగా సృష్టికి అధిపతి బ్రహ్మానియు, రక్షణకు అధిపతి విష్ణువు అనియు, శిక్షణకు అధిపతి శివుడనియు వేరు వేరు పేర్లతో కర్మలను ఆచరిస్తూ ఉన్నప్పటికీ ఈ మూడింటికి అధిపతి దైవమే. వేటి శాఖలున్నా అన్నిటికీ అధిపతి అనేది శిక్షణకు అన్నిటికీ అధిపతి దైవమే, భగవంతుడే. అతనినే మహమ్మదీయులు అల్లా అన్నారు, విదేశీయులు గాడ్ అన్నారు. జీ అనగా జనరేషన్, సృష్టి. ఓ అనగా ఆర్గనైజేషన్, పోషణ. డి అనగా డిస్ట్రక్షన్, లయము. కనుక గాడ్ అనే పదములో సృష్టి స్థితి లయములు చేరి ఉంటున్నాయి. ఇలాంటి లౌకికమైన ఆధారములు తీసుకుని దివ్యత్వము యొక్క ఉనికిని నిరూపించవచ్చును. ఒకరు చెప్పినా చెప్పకపోయినా సత్యము సత్యమే. దైవము ఉన్నాడు. ఎక్కడున్నాడు? సర్వుల యందున్నాడు. సర్వస్వరూపుడై ఉన్నాడు. మానవత్వంలోని దివ్యత్వం సర్వులకు గోచరమవుతూనే ఉన్నది. ఈనాటిని లక్షల మంది స్వామి పట్ల ప్రేమతో ఇక్కడికి వచ్చారు. ఈ ప్రేమయే దివ్యత్వమునకు ప్రధానమైన చిహ్నము. స్వామి దగ్గరికి ఇన్ని లక్షల మంది ప్రేమతో వచ్చారు, అదే దివ్యత్వానికి ప్రధానమైన చిహ్నము అని చెప్తున్నారు. ఇందరూ తమ ప్రేమను స్వామి యందు నిలుపుకుంటున్నారు. ఇంతకంటే ఆనందం మరొకటి లేదు. ప్రేమ స్వరూపులారా, ఈనాడు నేను నీకు ఏమి చెప్పగలను? ఈ దృశ్యమును చూస్తుంటే నా హృదయం ఆనందంతో నిండిపోతున్నది. ఇంతటి ప్రేమకు పాత్రుడనైన నా ఆనందమునకు హద్దు లేదు. మిమ్మల్ని నేను ఆహ్వానించలేదు, నా యందున్న ప్రేమయే మిమ్మల్ని ఆహ్వానించింది. ప్రేమయే నేను అందించే ప్రధానమైన సందేశము. మీరందరూ క్షేమంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆధ్యాత్మిక తత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి, జగత్తును ఉద్ధరించాలి. అందరి యందున్న దైవత్వం ఒక్కటే అన్న భావంతో జీవితాన్ని గడపాలి. స్వామి చెప్తున్నారు, నేను ఈరోజు మీకు ఏమి చెప్పగలను? నా హృదయం అంతా ఆనందంతో నిండిపోయింది, నేను ఎవరిని ఆహ్వానించలేదు, నా మీద ప్రేమతో మీరందరూ ఇక్కడికి వచ్చారు, ఇదే నేను చెప్పగలిగే సందేశము. మీరందరూ క్షేమంగా ఆనందంగా ఉండి జగత్తుని ఉద్ధరించాలి అని చెప్పి స్వామి చెప్తున్నారు. కర్మకు తగిన ఫలితం తప్పదు. ప్రేమ స్వరూపులారా, ఇతరులు మనల్ని ప్రేమించారంటే, గౌరవించాలంటే మొట్టమొదట మనం ఇతరులను ప్రేమించాలి, గౌరవించాలి. మానవ జీవితం అంతయు రిఫ్లెక్షన్, రియాక్షన్, రిసౌండ్.
లతో కూడినది. కనుక మనం అందరినీ ప్రేమించాలి. అప్పుడే మనం అందరి ప్రేమకు పాత్రులమవుతాము. అందరినీ మనం గౌరవించాలి. అప్పుడే అందరూ మనలను గౌరవిస్తారు. ఇతరులు మనకు ఏది చేయాలని ఆశిస్తున్నామో మొట్టమొదట దానిని మనం ఆచరించాలి. ప్రభుత్వం వారు కొంతమంది పోలీసు వారిని, కొంతమంది మిలిటరీ వారిని నియమిస్తారు. దేనికోసం? దేశాన్ని కాపాడే నిమిత్తం. దోషము చేసిన వారిని పోలీసులు శిక్షిస్తారు. దోషమే చేయకుండా పోలీసులు శిక్షించటానికే వీలు లేదు. అదేవిధంగా మంచి చేసిన వారికి మంచి ఫలితము, నందించటానికి, చెడ్డ చేసిన వారికి చెడ్డ ఫలితము నందించటానికి భగవంతుడు కొన్ని శక్తులను నియమించాడు. రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ తో కూడి ఉంటుంది. మనం చేసే మంచి పనులు, చెడ్డ పనులు చాలా ఉంటాయి. పోలీసులేమో మనం చేసే చెడ్డ పనులను శిక్షిస్తారు, భగవంతుడు ఆ రెండింటిని చూస్తూ ఉంటారు అని చెప్తున్నారు. ఈ సత్యాన్ని గుర్తించుకోలేక కొందరు భగవంతుణ్ణి దూషిస్తుంటారు. చాలా పొరపాటు. ముందు మీరు దుష్కర్మలకు దూరంగా ఉండండి, దుర్భావాలను దూరం చేసుకోండి. అప్పుడు ఎవరు మిమ్మల్ని శిక్షించరు. శిక్షించే వ్యక్తులు కూడా వచ్చి రక్షిస్తారు. మీలో ఉన్న చెడు కర్మలను, చెడు ఆలోచనలు దూరం చేసుకోండి. అప్పుడు మిమ్మల్ని ఎవరు శిక్షిస్తారనుకుంటారో వారే వచ్చి మిమ్మల్ని చల్లగా కాపాడతారు అని చెప్తున్నారు. నిన్ను నీవు తెలుసుకో. మానవుడంటే ఆత్మస్వరూపుడని చెప్పాను. ఆత్మ శాశ్వతమైనదని కూడా చెప్పాను. వేదాంతం నిన్ను నీవు తెలుసుకో అని బోధించింది. ఈనాటి మానవుడు ఇతరులను నీవెవరు అని ప్రశ్నిస్తున్నాడే కానీ నేనెవరు అని తనను తాను ప్రశ్నించుకోవటం లేదు. ఇది చాలా సార్లు హూ ఆర్ యు అని అంటాం కానీ హూ యామై అని ఎప్పుడు ఎవరము అనుకోము. మనం అనుకోవాల్సింది హూ యామై, నేనెవరు అని ప్రశ్నించుకోవాలి అని చెప్పేసి చాలా సార్లు పెద్దలందరూ చెప్పారు. తన రూపనామములను పురస్కరించుకొని తాను ఫలానా వాడనని అంటున్నాడు. రూపనామాన్ని బట్టి నేను ఫలానా అని అంటున్నాడు. తన దేశమును పురస్కరించుకొని తాను ఫలానా దేశీయుడని చెప్తున్నాడు. తన వృత్తిని పురస్కరించుకొని తాను ఫలానా పని చేసేవాడి అని చెప్తున్నాడు. కానీ ఇవేమి సరి అయిన జవాబులు కావు. నీవెవరు అన్న ప్రశ్నకు నేను ఆత్మను అన్నదే సరి అయిన జవాబు. దేహము, మనస్సు అనిత్యమైనది. వాటిని నీవుగా భావించుకోవటం పొరపాటు. మనోదేహములకు శక్తినిచ్చే ఆత్మతత్వమే నీవని గుర్తించాలి. ప్రతి వ్యక్తి ఆత్మస్వరూపుడే కాని అన్యస్వరూపుడు కాదు. అతని స్వరూపమే సర్వత్రా వ్యాపించి ఉన్నది. సర్వత్రా వ్యాపించిన కాస్మిక్ పవర్ అది. దానిని గుర్తించుటకు మీరు ప్రయత్నించాలి. అది ఎంతో కష్టమని మీరు భావిస్తున్నారు, కానీ దానికంటే సులభమైనది మరొకటి లేదు. మీరు దేహాభిమానమును పెంచుకోవటం చేతనే అది మీకు కష్టమనిపిస్తున్నది. ప్రపంచం ఒక అద్దాల గది వంటిది. సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అన్నారు. ఎవరికి నమస్కరించినా దైవానికే నమస్కరించినట్లవుతుంది. ఎందుకంటే సర్వుల యందు దైవత్వం ఉన్నది. మవైవాంశో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు కృష్ణుడు.
ఒక అద్దాల గదిలో ఒక తెలివి తక్కువ పక్షి ప్రవేశించింది. తన చుట్టూ ఉన్న అద్దాలలో ప్రతిబింబిస్తున్న తన రూపాన్ని చూసి అవి తన శత్రువులేమో, తనను బాధిస్తాయేమోనన్న భావంతో క్రోధమును పూని ఆ అద్దాలను కొట్టి కొట్టి ముక్కలు చేసింది. అవి ఎన్ని ముక్కలైనాయో అన్ని ప్రతిబింబములు కనిపించసాగాయి. స్వామి చెప్తున్నారు, పక్షి ఒక అద్దం చూస్తే ఆ అద్దంలో ఇంకా నేను కాకుండా నా శత్రువు ఎవరైనా ఉన్నారేమో అని చెప్పేసి అవన్నీ ముక్కలు చేసి ఇంకా ఎక్కువగా కనపడటం జరుగుతుంది. దానితో ఆ పక్షి మరింత రెచ్చిపోయింది. ఇది అజ్ఞానము యొక్క ప్రభావము. అజ్ఞానంలో ఉంటే అలా చేస్తారు అని చెప్తున్నారు. అదే అద్దాల గదిలో ప్రజ్ఞానవంతుడైన మానవుడు ప్రవేశిస్తే తన చుట్టూ కనిపించేవన్నీ తన ప్రతిబింబములే కదా అని ఆనందిస్తాడు. చాలా తెలివిగల ప్రజ్ఞానవంతుడైన మానవుడు ఆ గదిలోకి ప్రవేశిస్తే ఇవన్నీ నా ప్రతిబింబాలే కదా అని ఆనందిస్తాడు. తనలోని దోషాలను నిర్మూలించుకుంటాడు. అన్నీ ప్రతిబింబములే అన్న సత్యాన్ని గుర్తించి వర్తించేవాడే నిజమైన మానవుడు. రూపం నామములందు శక్తులందు మీకు భిన్నత్వం గోచరించవచ్చు, కానీ నీవు నేను ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించడమే నిజమైన జ్ఞానము. దైవం మందిరమునందు, మసీదునందు, దర్గాలయందు ప్రత్యేకంగా లేదు, నీ ఎందే ఉన్నాడు. నీ ఎందున్న దివ్యత్వమునే దర్గాకి వెళ్ళినప్పుడు దర్శిస్తున్నారు. మందిరములకు వెళ్ళినప్పుడు కూడా మిమ్మల్నే మీరు దర్శించుకుంటున్నారు. మీరు ఏ సాధనలు చేసినప్పటికీ మీ ఎందున్న సత్యాన్ని మీరు గుర్తించుకునేటందులకే. భగవంతుడు నీలోనే ఉన్నాడు. ఎక్కడి వెళ్ళినా, దర్గాకి వెళ్ళినా, మసీదుకి మందిరాలకు వెళ్ళినా మిమ్మల్ని మీరే దర్శించుకుంటున్నారు. మీరు ఏ సాధనలు చేసినప్పటికీ మీ ఎందున్న సత్యాన్ని మీరు గుర్తించుకోవాల్సిందే అని చెప్తున్నారు. సృష్టి అంతా ఏకత్వం, దృష్టిలోనే ఉంది భిన్నత్వం. సృష్టి అంతా ఏకత్వమే కానీ మన దృష్టిలోనే భిన్నత్వం అనేక రకాలుగా ఉంటుంది అని చెప్తున్నాం. ప్రతి మానవునికి జనన మరణాలు ఉంటున్నాయి. రెండింటికి మధ్య జీవితం ఉన్నది. అది తరుగుతుంది, పెరుగుతుంది. కానీ మానవత్వం పెరిగేది కాదు, తరిగేది కాదు. దేహము పెరుగుతుంది కానీ తాను పెరగటం లేదు, తరగటం లేదు. చిన్నతనమునందు అతనిని చైల్డ్ అన్నారు, యవ్వనంలో మ్యాన్ అన్నారు, వార్ధక్యమునందు గ్రాండ్ ఫాదర్ అన్నారు. రూపము మారుతున్నది కానీ మనిషి ఒక్కడే కదా. అదే విధంగా మనకు కనిపించే రూపనామములు వేరు కావచ్చు కానీ దైవశక్తి ఒక్కటే. ఈ సత్యాన్ని మీరు గుర్తించి అందరినీ ప్రేమిస్తే మీరే దైవంగా మారిపోతారు. అందరి యందున్న దైవత్వం ఒక్కటే అని గుర్తించినప్పుడు మీకు ఎలాంటి భేదములు ఉండవు. గుర్తించుకోలేకపోవటం మీ దృష్టి దోషమే కానీ సృష్టి దోషం కాదు. మీ దృష్టి దోషాన్ని మీరు సవరించుకోకుండా సృష్టిలో దోషాలను వెతుకుతున్నారు. సృష్టిలో ఎలాంటి దోషము లేదు. సృష్టిలో సర్వము ఏకత్వంగానే ఉన్నది. మీ దృష్టిలోనే ఉన్నది భిన్నత్వం. జనన మరణాలు అనేవి మనుషులకి సాధ్యము. పుట్టటం, చావటం అనేది మామూలుగానే ఉంటుంది. మానవత్వం అనేది పెరగేది కాదు, తరిగేది కాదు. చిన్నప్పుడు చైల్డ్ అంటారు, తర్వాత మ్యాన్ అంటారు, తర్వాత గ్రాండ్ ఫాదర్ అంటారు. అలానే మీ దృష్టి దోషమే కానీ సృష్టి ఎప్పుడు ఏకత్వంలోనే ఉంటుంది అని చెప్తున్నారు. ఆత్మవిశ్వాసం గల వారిని
అన్నింటిలోనూ విజయమే. ప్రతి మానవునికి ఆత్మవిశ్వాసం అత్యవసరం. ఆత్మవిశ్వాసంతో ఏ కార్యంలో ప్రవేశించినా తప్పక విజయాన్ని సాధిస్తాడు. అమెరికాలో అతి అతి బీద కుటుంబంలో పుట్టాడు లింకన్. అబ్రహం లింకన్ గురించి చెప్తున్నారు స్వామి. తండ్రి వడ్రంగి పని చేసేవాడు. తల్లి పాత గుడ్డలను కుట్టి తద్వారా వచ్చిన డబ్బుతో అబ్బాయిని పోషించుకుంటూ వచ్చింది. చాలా అతి బీద కుటుంబంలో జన్మించారు లింకన్ గారు. ఈ పిల్లవాడు షాహుకారు బిడ్డలతో కలిసి స్కూలుకి వెళ్ళేవాడు. వారంతా ఇతని డ్రెస్సును చూసి హేళన చేసేవారు. చిన్న పిల్లవాడైన లింకన్ ఒకనాడు ఏడుస్తూ తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా, నా తోటి పిల్లలు నన్ను అవమానం చేస్తున్నారు, నాకు మంచి డ్రెస్సులు కుట్టించు అన్నాడు. అప్పుడు తల్లి అతన్ని దగ్గరకు చేరతీసి, నాయనా, మొట్టమొదట నీవు మన కుటుంబం యొక్క పరిస్థితిని గుర్తించు. మనం చాలా బీదవారము. తినటానికే తిండి లేని మనం ఏ విధంగా మంచి గుడ్డలను ధరించటానికి వీలవుతుంది? నీవు మన స్థితికి తగిన గతిని అనుసరించాలి. ఇతరులు నిన్ను ఎంత గేలి చేసినా నీవు లెక్క చేయవద్దు. ఆత్మవిశ్వాసంతో జీవించు. ఏనాటికైనా నీవు అభివృద్ధికి వస్తావు అని బోధించింది. లింకన్ గారి కుటుంబం చాలా బీద కుటుంబము. పిల్లలు స్కూల్కి వెళ్తే ఆయన్ని అవమానించటం, ఆ బాధతో తల్లికి చెప్పటం, ఆ తల్లి చక్కగా, మనము ఉన్న పరిస్థితి ఇది, ఇలాంటివి ఆలోచించకూడదు, నువ్వు ఆత్మవిశ్వాసంతో చక్కగా జీవించు, మంచిగా చదువుకో, ఎప్పటికైనా నువ్వు చాలా గొప్పవాడి అవుతావు అని తల్లి బోధించింది. అప్పటి నుండి లింకన్ ఆత్మవిశ్వాసమును పెంచుకున్నాడు. కష్టపడి చదివాడు. ఆత్మవిశ్వాసమే తనకు రక్ష అని భావించాడు. అతని వద్ద ధన కనక వస్తు వాహనాదులు లేకపోయినప్పటికీ ఆత్మవిశ్వాసం అనే ధనము నిండుగా దండిగా ఉండినది. ఆయన దగ్గర డబ్బులు లేకపోయినా ఆత్మవిశ్వాసం అనే ధనము చాలా ఎక్కువగా ఉంది. కొంతకాలానికి తల్లి మరణించింది. కానీ ఆమె చేసిన బోధలు అతనికి హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. తండ్రి రెండవ పెళ్లి చేసుకున్నాడు. ఇది విదేశీయులకు సహజమే. అయితే సవత తల్లి కూడా లింకన్ను చాలా ప్రేమగా చూసుకుంది. ఆమె కూడా, నాయనా, నీ తల్లి చెప్పినట్లుగా నీవు ఆత్మవిశ్వాసంతో జీవించు అని బోధించేది. కానీ క్రమక్రమేణా అతనికి అనేక కష్టాలు ఎదురైనాయి. ఏదైనా ఉద్యోగం చేయాలనుకున్నాడు. కానీ ఉద్యోగం చేయటం కంటే స్వశక్తిపై ఆధారపడటం మంచిదనే ఉద్దేశంతో వ్యాపారం చేస్తూ వచ్చాడు. ఆ వ్యాపారమును కూడా పూర్తి సత్యమైన మార్గంలో చేశాడు. తల్లి చెప్పిన బోధలు, పినతల్లి చెప్పిన బోధలతో ఆయన ఎప్పుడు సత్యాన్ని తప్పకుండా ఆత్మవిశ్వాసంతో సత్యమైన మార్గంలోనే వ్యాపారాన్ని చేశారు. క్రమక్రమేణా తోటివారు అతనిని మోసం చేశారు. కొందరు మంచిని చూసి ఓర్చలేరు, ఎదుటి వారి అభివృద్ధిని చూసి సహించలేరు. ఇది అనాది కాలం నుండి జరుగుతూనే వస్తున్నది. ఇది ఇప్పుడు కాదు, చాలా కాలాల నుంచి అలానే జరుగుతుంది. మంచిని చూసి ఆనందించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, సహించరు అని చెప్తున్నారు. చివరికి లింకన్ కి వ్యాపారంలో నష్టం వచ్చింది. అతడు ఇతరులకు కొంత డబ్బు రుణపడినాడు. వ్యాపారంలో నష్టం రావటం వల్ల ఇతరులకి అప్పు పడ్డాడు. అన్నదానము కన్న నధిక దానం వేది, తల్లిదండ్రుల కన్న దైవమేది, జపతపంబుల కన్న సత్యశీలం వేది, దయ కంటే నిక్కువ ధర్మమేది. అన్నదానము కన్నా అధిక దానం అనేది ఉండదు. తల్లిదండ్రుల కన్నా వేరే దైవము ఉండరు. జపతంబముల కన్నా సత్యశీలము మనకు చాలా ముఖ్యము.
దయ కంటే ఎక్కువ ధర్మం అనేది ఉండదు, దయతో ఉండాలి అని చెప్తున్నాం. సుజన సంతతి కన్నా చూడ లాభం ఏది, చక్కని బిడ్డల్ని చూసిన ఆనందము అంతకన్నా లాభం ఏముంటుంది. క్రోధంబు కన్నా శత్రుత్వమేది, క్రోధము మనకు చెప్తారు, క్రోధము కన్నా శత్రుత్వం అనేది వేరేది ఉండదు అని. రుణము కంటెను నరుకునకు రోగమేది, మానవునికి రుణం ఉంటే అంతకన్నా పెద్ద రోగం ఇంకొకటి ఉండదు అని చెప్తున్నారు. అప్పు లేని వాడు అధిక సంపన్నుడు అని పెద్దవాళ్ళందరూ చెప్తారు. అప్పు లేకపోతే చాలా ధనం ఉన్నట్టేట, అది పెద్దవాళ్ళందరూ చాలా మంది చెప్తారు. ధరణి అపకీర్తి కంటెను మరణమేది, భూమిలో అవమానము అపకీర్తి ఉంటే దానికన్నా మరణమే ముఖ్యము, మరణముతో సమానము అని చెప్తున్నారు. సర్వదా కీర్తి కంటెను సంపదేది, ఎప్పుడు కీర్తి ఉంటే దానికన్నా సంపద ఇంకొకటి లేదు. స్మరణ కంటెను మించిన ఆభరణమేది, స్మరణ చేయటంలో మించిన ఆభరణము మనిషికి ఇంకొకటి ఉండదు, నామస్మరణ ముఖ్యము అని చెప్తున్నారు. కనుకనే అతడు తన వద్దనున్న చిన్న చిన్న మిషన్లను అమ్మివేసి ఆ రుణాన్ని తీర్చివేశాడు. ఆయన ఎప్పుడో ఆత్మవిశ్వాసంతో సత్యనిరతితో ఉన్నందుకు తన దగ్గర ఉన్న అప్పుల పాలైనా గాని తన దగ్గర ఉన్న మిషన్లను అమ్మేసి ఆ రుణాన్ని తీర్చేశారు. అతని సత్యశీలమును గుర్తించిన కొందరు స్నేహితులు అతనిని ఎలక్షన్లలో పోటీ చేయవలసిందని ప్రోత్సహించారు. అతనికి కావలసిన సహాయం చేస్తామని మాటిచ్చారు. ఆ నమ్మకం పైన లింకన్ ఎలక్షన్లలో పోటీ చేసి దిగ్విజయం సాధించారు. క్రమక్రమేణ అందరూ చేరి అతనిని ప్రెసిడెంట్ గా చేశారు. ఆ రోజుల్లో అమెరికాలో తెల్లవారు నల్లవారిని బానిసలుగా చేసుకొని చాలా హింసించేవారు. ఇది చూసి లింకన్ చాలా బాధపడ్డాడు. లోకంలో అందరూ సమానులే, అందరూ భగవంతుని బిడ్డలే, కాబట్టి ఇలాంటి భేదములు ఉండకూడదనే ఉద్దేశంతో తాను ప్రెసిడెంట్ అయిన తరువాత బానిసత్వాన్ని నిర్మూలిస్తూ చట్టాన్ని అమలు చేశాడు. లింకన్ గారు ఆయన మంచితనాన్ని చూసి కొందరు స్నేహితులు నువ్వు ఎలక్షన్ లో పోటీ చెయ్యి, మేము నీకు సహాయం ఉంటామని చెప్పటం, ఆయన ఎలక్షన్ లో గెలవటం, ఆయన ప్రెసిడెంట్ గా నిలబెట్టడం, అక్కడ తెల్లవారు నల్లవారిని హింసించటం. అప్పుడు ఆయన ఇది మంచి పద్ధతి కాదు, అందరూ భగవంతుని బిడ్డలే కాబట్టి నేను ఈ బానిసత్వాన్ని నిర్మూలిస్తూ చట్టాన్ని చేసి అందరికీ మంచి ప్రయోజనాన్ని కలిగించారు. నాకు ఈ అనుగ్రహాన్ని ప్రసాదించిన స్వామికి, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన లక్ష్మీనారాయణ మామయ్య గారికి హృదయపూర్వక ప్రణామాలను తెలుపుకుంటూ అందరికీ సాయిరామ్. జాహ్నవి ఒక భజన పాడు, నేను జాయిన్ అవుతా 2 minutes. ఓకే సార్. సుభాషిణి ఏం కావాలి? సుభాషిణి సాయిరామ్ అండి. ఏం కావాలి? నేనేం అనలేదండి. సాయిరామ్ అండి. చేతులు ఎత్తితే ఏంటండి? చిన్న భజన పాడమన్నా 2 minutes జాయిన్ అవుతా. ఓకే సార్. కరుణానిధి హనుమంత హేయ సాధ్య సాధక, కరుణానిధి హనుమంత హేయ సాధ్య సాధక, కృపానిధి బలవంత హేయ పరాక్రమా, కృపానిధి బలవంత హేయ పరాక్రమా, శ్రీరామ భక్త
शिवां स्वरूप श्रीराम भक्त शिवां स्वरूप श्रीराम दूत संगीत रसिका श्रीराम दूत संगीत रसिका राम गीतामृत नामामृत प्रेमामृत हनुमंत राम गीतामृत नामामृत प्रेमामृत हनुमंत करुणानिधे हनुमंत हेय साध्य साधक कृपानिधे बलवंत हेय पार श्रीराम भक्त शिवां स्वरूप श्रीराम दूत संगीत रसिका राम गीतामृत नामामृत प्रेमामृत हनुमंत राम गीतामृत नामामृत प्रेमामृत हनुमंत करुणानिधे हनुमंत हेय साध्य साधक చూసారా నాకు వాళ్ళు ఎక్కువ టైం ఇచ్చారు, ఏందో అర్థం కావట్లేదు. నేను 40 నిమిషాలు ఇస్తే వాడుకోండి, నాకు సబ్జెక్ట్ ముందుకు పోవాలి. ఇంకెన్నేళ్ళు పడుతుంది ఏఎస్బి? 100 పేజీలు ఉంది సార్. నాకు తెలియదు సార్, నేను 40 నిమిషాలు మాట్లాడాలి సార్. ఐ విల్ బి ఇన్ మై డిఫరెంట్, నాకు రకరకాల పనులు ఉంటాను నేను. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, మీరు ఏమనుకున్నా పర్లేదు, మాకేదో గుర్తుకొచ్చింది ఎప్పుడు వస్తానంటే నడవచ్చు సార్ ఈ గ్రూప్లో. ప్లీజ్ డోంట్ అడ్మిట్. మీరు మీ ఇంటికి ఆహ్వానించుకోండి ఎంత మీకు ప్రేమ ఉంటే. నాకేదో అన్ని పనులు అయిపోయిన తర్వాత వస్తానంటే నాకు చాలా పనులు ఉన్నాయి, అన్ని పక్కన పెట్టి ఇక్కడ కూర్చున్నాను. నా ఇష్టం వచ్చిన వస్తా అంటే నడవదు ఇక్కడ. ఐఎమ్ టెల్లింగ్ ఓపెన్లీ. ఒక చిన్న సిచ్యువేషన్ చూసుకుని యూ కెన్ గో టు స్వామిస్ మెసేజ్. ఈ సిచ్యువేషన్ మనకు అర్థమైతే మనం బాగుపడతాం. కనీసం ఈ రోజు నుంచి అన్నా ఇందులో అర్థం కాకపోయినా పర్లేదు, అట్లీస్ట్ ఈ సిచ్యువేషన్ కనుక మనం అర్థం చేసుకుంటే కనీసం మిగిలిన బతినంత కాలంలో బాగుపడతాం. మనం చూడటానికి సింపుల్ గా ఉంటుంది, కానీ అద్భుతమైన అంతరార్థంతో కూడిన సిచ్యువేషన్. అంటే ఇంతకుముందు బాగాలేదంటే ఎంత మహనీయులని బాబు మాలాంటి వాళ్ళకి. ఒక పిరికివాడు ఒక శ్మశానం దాటాల్సి వచ్చింది. ఎవరైనా వచ్చే వరకు కొంచెం సేపు ఆగి కొంచెం దూరంలో ఎవరో మాగరు ఇక్కడ కూడా కుక్కలు బ్యాచ్ అని, క్రికెట్ బ్యాచ్ కుక్కలు ఉంటాయి ప్రతి రోడ్లో. ఎవ్రీ రోడ్ క్రికెట్ బ్యాచ్ సరిపడ కుక్కలు ఉంటాయండి. జనరల్ భయం వేస్తుంది, ఎవరికైనా భయం వేస్తుంది. భయం లేకపోతే పర్లేదు అనమాట, ఎందుకంటే అది ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో ఎవరికి తెలియదు. ఇంకా నయం మా ఊళ్ళో కుక్కలు బాగానే ఉంటాయి, మా మీద పడలేదు ఇంతవరకు. కానీ పడతాయో అని మనమైతే కేర్ఫుల్ ఉండాలి. అందుకని కుక్కలు బ్యాచ్ కూర్చుంటే నేను కూడా నేనే ఆలోచిస్తాను, ఎవడన్నా ఇట్నుంచి వచ్చేదాకా వెయిట్ చేస్తాను. మీరు ఏదైనా అనుకుంటే పిరికివాడిని అనుకుంటారో ఏమన్నా అనుకున్నా పర్లేదు, ఇది పిరికివాడి కథే ఇప్పుడు చెప్పేది. కొంచెం సేపు ఆగి కొంచెం దూరంలో ఎవరో వస్తుంటే అతనితో కలిసి ధైర్యంగా శ్మశానం దాటేశాడు. ఇంతకీ ఆ రెండో వ్యక్తి కూడా వీడికన్నా పిరికివాడట, కానీ కేవలం వాడికి వీడికి వాడు తోడు ఉన్నారు అనే ఒకే ఒక్క భరోసా వాళ్ళని శ్మశానం దాటేలా చేసింది. జస్ట్ లైక్ దట్ ఈ నిజ జీవితంలో కూడా మనిషికి కావాల్సింది అలాంటి భరోసానండి. నేనున్నాను అన్నవాడిని పాపం తోసేశారు. చూద్దాం ఇప్పుడు ఏం జరుగుతుందో. నేను విన్నాను, నేను అన్నాను అంటే పనికిరాలేదు. ఇప్పుడు
ఇప్పుడు వీళ్ళేం చేస్తారో చూద్దాం. నేను ఉన్నాను అనే భరోసా ఒక మాట సాయం. ఎస్, ఈ గ్రూప్ లో ఎవరికి ఏమున్నా నేను ఉన్నానండి. మీరు నాకు ఉన్నారా లేకపోతే నాకు తెలియదు, కానీ ఈ గ్రూప్ లో ఎవరికి ఏమైనా నేను ఉన్నానండి. నా శరీరం లాస్ట్ బ్రెత్ వరకు నేను మీకు ఐ విల్ బి విత్ యూ, తోడుగా ఉంటాను. నేను భరోసా ఇస్తున్నా మీకు. ఏమి కాదు, నేను ఉన్నా అనే చిన్న మాట చెప్పి చూడు, అనగలగాల అని అనలేరే. అంటే ఏమవుతుందో, వాడు మన ఇంటికి వస్తాడేమో, మన ఇంటి మీద పడతాడేమో, పోడేమో, రకరకాల ఆలోచనలు ఉంటాయి బ్రెయిన్ నిండా. నేను ఉన్నాను అని అంటే పొరపాటున ఏమో ఇంటి మీద పడితే మనిషికి ఎంత బలం వస్తుందో చూడండి. ఆ బలం కనుక ఉంటే మనిషి ఏదైనా చేయగలడు. ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఒకళ్ళున్నా చాలు నాకు. ఒకసారి ఒక ఆయన తన కారులో ఒక గ్రామానికి వెళ్తుంటే కారు దారిలో ఒక బురద గుంటలో దిగబడిపోయింది. సాయం కోసం చుట్టూ చూస్తే ఓ రైతు కనపడ్డాడు. పరిస్థితి చూసిన రైతు, ఉండండి నా ఎదురుతో కారుని బయటికి లాగుదాం అని దగ్గరలోనే తన పొలం నుంచి తన ముసలి ఎద్దును తోలుకొచ్చాడు. నాకు కళ్ళము నీళ్ళు వచ్చినాయండి ఈ కథ, ఈ సిచ్యుయేషన్ చదువుతుంటే. దాన్ని చూస్తున్న పెద్ద మనిషి నిరాశతో ఊసురుమన్నాడు. తీసుకొచ్చిందే ముసలెద్దు, లాగాల్సిందే బురదలో ఇరుక్కుపోయిన కారుని. రైతు ఎద్దుని కారు ముందు తాడుతో కట్టి, ఒరే రాజా, ఒరే రాజు, అంజీ, నంది, ఏంట్రా ఆలోచిస్తున్నారు? తిన్నదంతా ఏమైందిరా? మన పిల్లలు సరిగా పనిచేయకపోతే ఈ మాట అనాలా, దొబ్బి తిన్నారా ఏం చేస్తున్నారని చెప్పి. ఒరే రాజు, అంజీ, నంది, ఏంట్రా ఆలోచిస్తున్నారు? తిన్నదంతా ఏమైందిరా? బండి లాగండిరా అని ఉత్సాహంగా అదిలించాడట. అంతే, రాజు ఆ కారును ఒక ఊపుతో బయటికి లాగేసింది. ఈ కథ అనుకుంటే కథే సార్. మనం తగిలించుకుంటే తగులుతాయి సార్. నాకెందుకు అంటే దున్నపోతమైన వర్షం పడుతుంటే. పెద్ద ఆయన ఆశ్చర్యంతో, అసలు ఈ సిచ్యువేషన్ చూడండి, ఇప్పుడు జరిగింది వచ్చేది, ఇప్పుడు చెప్పే మాటలు ఒక ఎత్తు. ఇటువంటి ఇక్కడ చెప్తే అర్థం కావట్లేదు. ఏసీ రూమ్ లో పెట్టి 40,000 50,000 పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే వాడు కోటేషన్ చెప్తే ఆహా ఓహో. అక్కడ చెప్పేది ఇటువంటి ఎగ్జాంపుల్సే. పెద్ద ఆయన ఆశ్చర్యంతో, సార్, ఒక అమ్మాయి సార్ అంటుంది నన్ను, పాపం చాలా మరి చాలా విచిత్రంగా ఉంటుంది సార్ అని. రకరకాలుగా పిలుస్తుంటారు నన్ను, ఎలా పిలిచినా పర్లేదు, నేనేమంటాను సార్. సార్, ఉన్నది ఒకే ఎద్దే కదా, మీరేంటి అన్ని ఎడ్లు ఉన్నట్టు అదిలించారు? రైతు, ఈ రాజు భక్తుడే కాదండి, గుడ్డిది కూడా. ఆ ఎద్దు బక్క ఎద్దే కాకుండా బ్లైండ్ అండి పాపం. అయితే తను కాక ఇంకా చాలా ఎడ్లున్నాయనే ధైర్యంతో తన బలానంతా పెట్టిందిట. అంతే, పూర్తి నమ్మకంతో చేస్తే ఎంత కష్టమైన పైన తేలిగ్గా చేయవచ్చు. రైతు తెలివికి సమయస్ఫూర్తికి ఆ నగరవాసి తలమునకలయ్యాడు. పూర్వం 10 మంది పిల్లల్ని తని కూడా ఎంతో ధైర్యంతో పెంచి పోషించేవారంటే, అంటే 10 మంది కనమని చెప్పట్లేదని బాబు,
అంతటి ఓపిక ఎవరికి లేదు కూడా ఈ కాలంలో. అంటే అలాంటి ధైర్యమే కారణం. జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో ఉమ్మడి కుటుంబాల్లో మేము ఉన్నాము అనే భరోసా కారణం. కానీ ఈ రోజుల్లో డోంట్ థింక్ నెగిటివ్ అని బాబు, నేను చెప్పట్లేదు. ఈ మెసేజ్ పెడతాను, ఎవరో చెప్తే నేను చెప్తున్నాను. కానీ ఈ రోజుల్లో ఒక పిల్లోడో చాలరా దేవుడా అనుకోవడానికి కారణం మేము ఉన్నాం చూసుకోవటానికి అని భరోసా ఇచ్చే మనుషులు, బంధువులు మన చుట్టూ లేకపోవటం. కష్టంలో మనిషికి నేనున్నా అనే భరోసా ఇవ్వండి. అది కుదరకపోతే కనీసం ఒక మాట సాయం చేయండి. ఇప్పుడు నిన్న ఒక ఆవిడ ఎవరో వచ్చి చెప్పింది, ఆవిడ ఒంట్లో బాగాలేదు చెప్పి, ఆవిడకని చెప్పి ఆయన మొగుడికి చేసిన, మంచం నుంచి లేవట్లేదు, పేరు చెప్పదలుచుకోలేదు. మిడిల్ ఏజ్ 50 కూడా లేవు పాపం, మొత్తం అరిగిపోయినట్టు పూతలు అధికారులు. ట్రీట్మెంట్ ఏది తీసుకుంటే ఆపరేషన్ అంటే రిప్లేస్మెంట్ అని చెప్పి నేను చెప్పిన, సార్ మొన్న 3 రోజుల క్రితమే నేను మంచిర్యాలలో మాట్లాడాను సార్, ఒక 80 సంవత్సరాల వృద్ధురాలు, అప్పుడే ఒక 15 రోజుల క్రితం విభూతి పంపించాను అడిగితే, ఆవిడ 75-80 సంవత్సరాలు, ఆవిడకి హ్యాపీగా సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ అయింది, నెక్స్ట్ డే నడిపించారు సార్. మీ మేడం ఇంకా ఆవిడ మిడిల్ ఏజే 40-50 ఎందుకు సార్? అట్లనా సార్ అన్నాడు ఆయన భర్త. పార్థసారథి ఉన్నాడా గ్రూప్ లో? లేడేమో. రామ్మోహన్ రావు గారు ఉన్నారు? లేడేమో. రామ్మోహన్ రావు గారు లేడేమో ఆ టైం. ఓకే, పార్థసారథి జాయిన్ కాలేదు. ఉన్నారు సార్. ఉంటే వేస్తాను మనం. పార్థసారథి గారు ఓకే, నిన్న బయటికి వెళ్ళొచ్చాను. నిన్న టెంపుల్కి వెళ్ళొచ్చి 2-3 గంటలు భజన వచ్చి ఇంట్లో కూర్చున్నా, నెలను కూర్చున్నాను, చూసుకున్నాను. మెచ్చుకుంటే ఒక ఆయన సాయిరామ్ అన్నాడు. ఏమనలా నన్ను చాలా మంది సాయిరామ్ అంటారు, నాకు తగలవు కూడా, తగిలించుకోను కూడా. అన్ని తగిలించుకుంటే ఎట్లా నేను? కానీ అతను సాయిరామ్ అనేక తగిలింది నాకు. వెంటనే కాల్ చేశాను, విజయవాడ వ్యక్తి, వాళ్ళ బ్రదర్ పెద్ద పోస్ట్ లో ఉన్నాడు ఆర్గనైజేషన్ లో, అతనే పరిచయం చేశాడు. నేను ఎందుకు కాల్ చేస్తాను నాకు తెలియదు. ఈయన అడ్మిట్ చేయమ్మా, ఈయనకు పేషెంట్ పాపం, ఎప్పుడు వచ్చినా అందరికి ఒకటే మంత్రం కాదు, తేలు మంత్రం, పాము మంత్రాలు ఉంటాయి నా దగ్గర. దొంగలు మాత్రం దూరం పెట్టు, అడ్మిట్ చేయొద్దు. కావాలని దూరంగా లేట్ వస్తుంటారు, వాళ్ళని అడ్మిట్ చేయొద్దు. సరే, ఆయన ఫోన్ చేస్తే, సార్ ఒక క్షణం తర్వాత చేస్తాను సార్, అన్వెల్ అని అన్నాడు. ఆ వ్యక్తి సదరు వ్యక్తి నేను ఒక ఫంక్షన్ పోతే విజయవాడ, నన్ను చూడటానికి కుటుంబ సమేతంగా లాడ్జికి వచ్చాడు. పాఠశాల ఉన్నాడేమో ఆ రోజు నాతో పక్కన. మీరు లేరు, మీరు అప్పటికి జాయిన్ కాలేదేమో, మీరు రాలేదు ఇంకా అప్పటికి, సాయంత్రం పూట. అదే 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 ఈవినింగ్ వస్తూ వచ్చారనమాట నన్ను చూడటానే. అంటే నేను ఎవరికి చెప్పలేదు విజయవాడ వచ్చినట్టు, ఎందుకంటే వాళ్ళ పంపలు పోనప్పుడు మన ఎందుకు చెప్పు, మా చుట్టాలకే తెలియదు అప్పుడు. అది పాపం అతనికి కాల్ చేశాను అనమాట. సార్ మళ్ళీ మెసేజ్ పెట్టాడు, వాయిస్ మెసేజ్, సార్ ఐఎమ్ అన్వెల్ సార్, ఐ కెన్ కాల్ యూ లేటర్ అన్నాడు. నో ప్రాబ్లం సార్ అన్నాను. మళ్ళీ పాపం 2-3 నిమిషాల్లో తమాయించుకు మళ్ళీ కాల్ చేశాడు. ఏమైంది బ్రదర్ అన్నాను. మనం హాయిగా ఉన్నాం, మనకి ఏ రోగాలు లేవు, ఏం రోగం లేకపోయినా రోగం ఉన్నట్టుగా మనం తెచ్చుకుంటున్నాం. నాలాంటోడైతే కొన్ని రోగాలు నేను కావాలని తెచ్చుకుంటున్నా, నా దగ్గర లేకపోయినా. ఏమైంది బ్రదర్ అన్నాను. ఏమైందో సార్, నాకు అట్లానే అవుతుంది సార్, ఏం తెలియదు అంటే, మీరు ఏం చేస్తావు అంటే, ఇమీడియట్ ఒక టాబ్లెట్ వేసుకుంటాను సార్, అప్పుడు నా బుర్ర పని చేస్తుంది. చాలా పెక్యులర్ ప్రాబ్లం అండి అతనికి పాపం. అతను ఎప్పుడు సాయిరాం, అప్పుడప్పుడు ఇట్లా ఏమన్నాడు సాయిరాం అంటుంటాడు అనమాట. అతని పేరు కూడా తెలియదు. అతనికి పెట్టిన పేరు ఏంటంటే విజయవాడ రిఫరల్ డివోటీ అని అతని పేరు ఉంటుంది. ఎవరో అతని పేరు తెలియదు నాకు.
సంబడి రిఫర్డ్, హిజ్ బ్రదర్ రిఫర్డ్ మీ. సో అటువంటి కష్టంలో మనిషి నేనున్నాను, ఎంతో ధైర్యం వచ్చిందో అతనికి నేను మాట్లాడేటప్పుడు. అంటే అతను రోగం నేను పోగొడతా అని చెప్పలా. ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారంటే హైదరాబాద్ ఒక సాయి వాళ్ళు ఎవరో విజయవాడ రిఫర్ చేశారంటే చెప్పిన వాడిని వీడి నమ్మకం లక్షలు గుంజుతారు అనవసరంగా. నాకనే ఉన్నాడు ఫ్లవర్ అండ్ పాపం ఈ పార్కిన్సన్స్. వాడు దిండిగల్లో చేస్తా అని చెప్పి 2 నెలలు ఉండొచ్చి లక్ష, అసలే కామన్ ఫ్యామిలీ, లక్ష 2 హాస్పిటల్ వాడికి కామన్ ఏముంది, గుంజుకుంటాడు, ఎవడైనా గుంజుకోవడం రాదు, జలగల్లాగా పీల్చుకోవటమే వాళ్ళ పని. సో ఎందుకంటే మనిషికి ఒక మనిషి భరోసా కాబట్టి మనలో ఒకరికొకరు ఐకమత్యం ఉంటాం. ప్రతి ఒక్కరి కథ కంచికి చేరుతుంది, ఆ లోపలే మనం మనుషులుగా ఎదగాలని ఒక అద్భుతమైన మెసేజ్ అండి. సో ఐఎమ్ విత్ యూ, నేనైతే విన్నాను, మీకున్నాను. స్వామివారి అవతార కార్యక్రమంలో భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతను ఇనుమడింపజేయటానికి మర్చిపెట్టిపోయిన, దుమ్ము పట్టిన మన సంస్కృతి సంప్రదాయాల్ని మనకి గుర్తు చేసి మన సంస్కరణ చేయడానికి స్వామి అవతారం వచ్చింది. ఈలోగా ఎన్నో లీలలు చేస్తారు, ఉంగరాలు బొంగరాలు ఇస్తుంటారు, ఇవన్నీ డిఫరెంట్. నేను ఆయనే చెప్పాడు, ఏం చెప్పాడు, మామిడి చెట్టు అరటి చెట్టు ఎగ్జాంపుల్ ఆయనే చెప్పాడు, మనం మళ్ళీ గుర్తు చేసుకోకర్లేదు. సో ఆ విధంగా వేదిక కల్చర్ని, వైదిక సంప్రదాయాన్ని ఇనుమడింపజేయడంలో స్వామి యొక్క పాత్ర ఎలా ఉంటుందో చూద్దాం. అందుకని స్వామి వేదపురుష సప్తాహం చేస్తుంటారు. యజ్ఞయాగాదుల యొక్క ప్రాసెస్ మనకు తెలియాలి అంటే, ఎవరో వీడియో ఓపెన్ చేస్తారు జాహ్నవి, నాకు కనపడదు, తీసిపడే. ఆవిడ రెస్పాండ్ కూడా కాదు, సింపుల్ గా చూస్తుంటుంది. ఈ యజ్ఞము అనగానే మనకు యజ్ఞము మీన్స్ ద సింపులెస్ట్ మీనింగ్, యజ్ఞము మీన్స్ త్యాగము, సాక్రిఫైస్. అంటే మీరు ఎక్కడికి పోయినా అక్కడికే వస్తారంటే నేను రావటం వేదం చెప్పింది. హూ యామ్ ఐ టు టెల్, నాకేం అవసరం త్యాగం, మీకు త్యాగం ఉన్నా లేకపోతే నాకే సంబంధం అండి. ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్, ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. ఇక్కడ యజ్ఞము అంటే వాట్ ఈస్ ద మీనింగ్ అంటే త్యాగము అని, ఫ్యాంటాసీ డెఫినేషన్ వేదం చెప్పింది, మనం చెప్పుడు కాదు. అటువంటి యజ్ఞము, యజ్ఞతత్వము, యజ్ఞం అంటే ఎలా చేయాలి అని ఒక సందర్భంలో స్వామి చెప్పిన అద్భుతమైన మెసేజ్. ఇస్ ఆల్సో రిలేటెడ్ టు ఉపనిషత్ వాహిని అండి. అంటే మానవ నైజం ఎలా ఉంటుంది అంటే చూడండి, చాలా బాగా వర్ణిస్తారు అన్నమాట. అంటే మనం ఎంత తెలివితేటలు అంటే ఉదయం కామన్, వేర్ నాట్ ఏ కామన్ మ్యాన్. అందరూ పుట్టిన తర్వాత అన్ని రకాలుగా పుట్టించిన తర్వాత వాడు ఎప్పుడు కూడా ఆయనకు అనుకూలంగా సాటిస్ఫై చేయకపోతే ఆయన బుర్రలోంచి తెలివితేటలు మన బుర్రలో పెట్టాడు. మన తెలివితేటలు మన గొప్పతనం కాదు. మనం ఏదో మనం గొప్పవాడు, మనం విరవెగుతున్నాం అష్టమదాలతో, మన గొప్పతనం కాదు. ఆయన మేధస్సులో తీసుకొచ్చి మనకు పెట్టబట్టి మనం ఇట్లా వెలుగుతున్నాం, ఎగురుతున్నాం. అందుకనే మనం ఎంత గొప్పవాళ్ళో ఈ పద్యంలో చెప్పి దాని స్వామి విల్ గో టు సబ్జెక్ట్. వాట్ ఈజ్ యజ్ఞం అంటూ ట్రై టు డీల్ ద సబ్జెక్ట్ టుడే. మానవుడి యొక్క గొప్పతనం చెప్తున్నారు అనమాట. వేదశాస్త్రములు బుధులచే చదివించవచ్చు, తాను చదవచ్చు. నేను చేసే పని అదే. ఇప్పుడు నేను చదువుతున్నాను, మీ చేత పుస్తకాలు చదివిస్తున్నాను. యజ్ఞయాగ తపములను అధిక జనులతో చేయించవచ్చు, తాను చేయవచ్చు. నేను యజ్ఞాలు చేయట్లేదండి, ఇదే యజ్ఞం అనుకుంటున్నాను. అలా ఇటుకలు బట్టీలు పెట్టి ఏమైనా చేసేవాళ్ళు, అతిరుద్ర యజ్ఞం లేదా శతరుద్రం చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు డబ్బులుంటే చేయించవచ్చు, తాను చేయవచ్చు, 2 రకాలు. ఇలలోనగన తీర్థములు కేగమని అన్యులకు భోజించవచ్చు, తను పుష్కరాలు రేపు వస్తున్నాయి, కుంభమేళ అప్పుడే ప్రయాగ పుష్కరాలు 2025 షెడ్యూల్ మీకు పెట్టాను. 2025లో ప్రయాగ కుంభమేళ, వాట్ ఆర్ ది హోలీ డేస్ కూడా మెసేజ్ పెట్టాను. ఏం చూస్తారు, మహాసముద్రం ఇది. సో అక్కడ ప్రయాగలో ఉందని మీకు చెప్పొచ్చు. నేను వీలైతే నేను ఓపికంటే నేను కూడా ప్రయాగలో మునిగి రావచ్చు.
అష్టాంగ యోగములు అభ్యసించగవచ్చు. అడవి జీవితం గడవచ్చు. నాకు బాగలేని చెప్పి జంగల్లో కూర్చోవచ్చు. ఈ మధ్య అప్పుడప్పుడు జంగల్లో పోదాం అనిపిస్తుంది నాకు కూడా. జంగల్ పోతే ఇల్లే బెటర్ అని కోటేశ్వర గారు చెప్పారు. జంగల్లో పోతే హాయిగా ఉంటుందని పోతే జంగల్ హౌస్ ఈ బెటర్ దాన్ జంగల్. ఇక్కడ ఎవడో ఒకడే తలకాయ నొప్పి వాడు ఉంటాడు. అక్కడ అన్ని తలకాయ నొప్పులే. కానీ ఇన్ని చెప్పి కానీ అన్నారు. కానీ అర్థన దేహేంద్రియాలను అరికట్టి మనసును నిలిపి అంతర్ముఖం చేసి అనవరతము నిశ్చల సమానకీర్తుడే నిలవగలడా? నిశ్చల సమానకీర్తుడే నిలవలేడు. ఇన్ని చేస్తాడు చేయిస్తాడు, బట్ ఈ కెనాట్ కంట్రోల్ హిజ్ మైండ్. మనసును అంతర్ముఖం సాయి సి ఆల్వేస్ ఇంటే లోపలికి పంపించటము. సమాన చిత్తుడే సమచిత్తుడే చిత్తవృత్తి యోగ, అది చిత్తవృత్తి యోగ. అది ఆ చిత్తాన్ని ఏకీకృతం చేయటము, ధ్యానము చేయటము, జపము చేయటము. నిలవలేడు అంట, నేను అంటలేదు, ఆయన అంటున్నాడు. నిశ్చల సమాన చిత్తుడే నిలవలేడు. 100 రకాలు చేస్తాడు కానీ 101 మాత్రం చేయడు. నువ్వెవ్వరు అందరిని అడుగుతా కానీ నేను ఎవ్వరు నా క్వశ్చన్ ఒక్కటి వేసుకోమను. దివ్యాత్మ స్వరూపులారా, అనాది కాలం నుంచి భారతదేశం ఆధ్యాత్మిక తత్వభావంతో అన్ని దేశాలకు శాంతి భద్రతను చేకూరుస్తూ వచ్చుతున్నది. ఇది ఎవరు అంటగట్టారంటే ఎవడు అంటగడితే రాదు. ఎవడే పని చేస్తే వాడికి ఆర్గనైజేషన్ లో ఇస్తారు. ఇలా ఇదివరకు అలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు. బాగా పనిచేస్తే గుర్తింపు ఇస్తారు ఆర్గనైజేషన్ పోస్టులు. మరి భారతదేశానికి ఎవడు అంటగట్టాడంటే ఎవడు అంటగట్ల. నాటికి నేటికి లోక సమస్త సుఖినోభవంతు అనేది భారతీయుల యొక్క నైజం. మనం కూడా చెప్తూనే ఉంటాం. మరి కాకతాళీయంగా అంటాము, లేకపోతే అనాలంటాము, అనకపోతే ఏమని అనుకుంటారు అంటాము, భజన తర్వాత రియల్గా అంటాము, మన ఇష్టం అది. కానీ కాలమార్పు చేత మానవుడు లోక ప్రభావమునకు లొంగి తన స్వభావం మరిచిపోతున్నాడు. ప్రభావము, 2 మాటలు వాడారు. ఈ సబ్జెక్ట్ అంటే, ఇప్పుడు చెప్పే సబ్జెక్ట్ అంటే 2 మాటల మీద. ఒకటి ప్రభావము, ఇంపాక్ట్. 2 స్వభావము. నా స్వభావం ఇదేరా, నేను ఇంతేరా అంటాడు. అదే సినిమాలో మహేష్ బాబు, వెంకటేష్ సినిమాలో నేను ఇంతే. ఏ సినిమా అదే? సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. నేను ఇంతే, అలానే కూర్చో, అలా అంటే అంటాడు మహేష్ బాబు. సో ఇక్కడ ప్రభావము, మన ప్రభావానికి, కాల ప్రభావానికి లోబడి నా స్వభావాన్ని మర్చిపోతున్నాం. నేటి మానవుడు ప్రభావాన్ని ప్రధానంగా విశ్వసిస్తున్నాడు కానీ మానవ స్వభావాన్ని ఏమాత్రం గుర్తించటం లేదు. వాడెవడో వేసుకున్నాడు ప్యాంటు, చక్కగా కుట్టాడు, టైలర్ ఏం బొక్కలు పెట్టలేదు, ప్యాంటుకు బొక్కలు ఉంటాయండి. అదేంటి నాకు అర్థం కావట్లేదు. ఇదేంటంటే స్టైల్. ఇదివరకు చిరిగితే కుట్టించుకునే వాళ్ళం మనం పోయి మిషన్ వాడి దగ్గర పోయి. ఇప్పుడు చిరిగిపోయిన ప్యాంట్లు, చిరిగిపోయిన బ్లౌజులు వేసుకుంటున్నారు. ఎవడు చెప్తాడంటే ఎవడు చెప్పక్కర్లేదు, వాడే చెప్పుకుంటారు. మానవత్వంలో ఉన్న దివ్యత్వాన్ని, పవిత్రతను, నిశ్చలతత్వాన్ని, నిర్మలత్వం, 4 మాటలు వాడాడు. దివ్యత్వము, పవిత్రత, నిశ్చలత్వము, నిర్మలత్వం. ఇవే కొత్త పదాలేం కాదు, మనలో లేనివేం కాదు. ఒక్కతూరు విచారించినప్పుడే దీన్ని గుర్తించగలడు అంటున్నారు స్వామి. కేవలము లౌకికమైన భౌతికమైన జీవితముగా మానవుడు భావిస్తున్నాడు. కేవలం వచ్చాను కానా పీనా సోనా, ఈ మనం చేయక్కర్లే, అన్ని జీవరాశులు చేస్తాయి. కానా పీనా సోనా చదువు కూడా అక్కర్లే, లక్షలు వచ్చింది అమెరికా పోక్కర్లా. సో కేవలము మనం లౌకికమైన భౌతికమైన జీవితముగా మానవుడు భావిస్తున్నాడు. కానీ నరజన్మ కడజన్మం అనే సత్యాన్ని కొత్త పదం వాడాడు. మానవ జన్మ మరు జన్మకు లేదు, జనరల్ చెప్తుండే. ఇప్పుడు నరజన్మ ఈజ్ ఫర్ కడజన్మ, లాస్ట్ బర్త్. ఇంకా మళ్ళా రాకూడదు, సైకిల్లో ఉంటూ వెళ్ళిపోవాలి బయటికి. ఆ జనన మన చక్రాల్లోంచి బయటికి పోయి ప్రయత్నం చేయాలి. ఇది కడజన్మ అంటున్నారు స్వామి. సో నరజన్మ కడజన్మ అన్న సత్యాన్ని వీఆర్ ఫర్గెటింగ్, గుర్తించడం లేదు. యూఆర్ నాట్ రికగ్నైజ్, నాట్ ఫర్గెటింగ్. గుర్తించడం వేరు,
అది రికగ్నేషన్ వేరు, అది అది మొదటి పుట్టుకతోనే మానవునిగా పుట్టలేదు. చూడండి, మొదటి పుట్టుకతోనే మానవునిగా పుట్టలేదు. మానవ జన్మకు పూర్వం అనేక విధాలైన జన్మలను అనుభవించి వాటి స్వభావాలను సంస్కారాలుగా రూపొందింపజేసుకుని స్వభావ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ సంస్కారము. ఇంత చక్కటి ఉత్తమ సంస్కారంలో కుటుంబంలో పుట్టాడురా అంటారు ఒకడిని. ఎక్కడ దొరికాడురా బాబా వీడి తల్లిదండ్రులు ఎటువంటి వాళ్ళు అంటాం ఇంకొని చూసి. సో మన స్వభావం విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ సంస్కారము. వాటి స్వభావాలను సంస్కారాలుగా రూపొందింపజేసుకుని వస్తున్నాడు మానవుడు. సో కడపడిదైన నరజన్మను నిర్మల జన్మము. ఫర్ ఎగ్జాంపుల్, అర్థం కాలేదు సార్ అంటే స్వామి చెప్తున్నారు, మానవ జన్మనెత్తి కూడా కొందరు మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ మూర్ఖత్వం మానవుని యొక్క స్వభావమా? కాదు. మూర్ఖత్వం గొర్రె యొక్క స్వభావం. అనగా తాను పూర్వం ఒకనొక సమయంలో గొర్రెగా జీవితాన్ని గడపడం చేతనే దాని స్వభావములు సంస్కారంగా మారి మానవుని యందు అప్పుడప్పుడు నెప్పికి వస్తుంటాయి. మనకు బాధ అనిపించవచ్చు. ఆయన సీక్రెట్ గా చెప్పలే, ప్రశాంతి నిలయంలో ఫుల్ పబ్లిక్ లో చెప్పిన, పండగలప్పుడు చెప్పిన మెసేజ్. ఎవరినో ఇంటర్వ్యూ రూమ్ లో పిలిచి చెప్పలా. ప్రశాంతి కిటకిటలాడి స్థలము లేక జనాలు బయట కిక్కిరిగా ఉన్నప్పుడు సందర్భంలో చెప్పిన మెసేజ్. ఇంకా కొంతమంది మదముతో కూడి ఉంటారు. అయితే ఈ మదము మానవుని యొక్క స్వభావమా? కాదు. అట్టివాడు క్రింది జన్మలో దున్నపోతుగా పుట్టి ఉంటాడు. దాని యొక్క స్వభావమే సంస్కారముగా మారి ఆ శేషము మానవుల్లో ప్రవేశించింది. మరికొంతమంది నిరంతరము దోచుకునే బుద్ధిని ప్రకటిస్తుంటారు. దోచుకోవటం పక్కన డాష్ ఇంకోటి ఉంటుంది, 2 పదాలు వాడుతుంటారు. ఏంటది? సూపర్. దోచుకోవడం, దాచుకోవడం. మరి కొంతమంది నిరంతరము దోచుకునే బుద్ధిని ప్రకటిస్తుంటారు. అయితే దొంగిలించడం మానవుని యొక్క సరైన లక్షణం కాదు. అట్టివాడు పూర్వం ఏదో ఒకనాడు పిల్లిగా పుట్టడం చేత దాని స్వభావం సంస్కారంగా మారి అతనిలో శేషించి ఉంటుంది. మరి కొంతమంది కారణం లేకుండా ఇతరులపై పడి అనేక విధాలుగా హింసలు చేస్తుంటారు. అటువాడు పూర్వం కుక్కగా పుట్టి ఉంటాడు. ఇంకా మరొకటి, ఇది చాలా సహజమైనది. ప్రతి మానవుడు, ఇప్పుడు ఇందాక చెప్పిన వాళ్ళు రేర్ గా ఎక్కడో ఉంటారు కొంతమంది. ఇప్పుడు ప్రతి మానవుడి దగ్గరకు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ప్రతి మానవుడు అంటే ఆల్ హ్యూమన్ బీయింగ్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ప్రతి మానవుడు ప్రతి మానవుడు అంటే తేడా ఉంది. ప్రతి మానవుడు నిరంతరము చంచలంగా ఉంటాడు. వాడి మనసు ఒక క్షణమైన నిలకడగా ఉండదు. అయితే నిశ్చలుడు నిర్మలుడైన మానవునికి ఈ చంచలత్వము చపలత్వం ఎక్కడి నుంచి వచ్చినవి? ఈ మానవ స్వభావం కాదు. డాష్ మానవుడు, డాష్ మానవుడు. వానరం నుంచి అభివృద్ధి పొందిన డార్విన్ సిద్ధాంతం ఏమోనండి. దానికి పాట స్టైల్లో చెప్పాలి ఆన్సర్. భానుమతి పాడుతుంది. మీరు చెప్పింది కరెక్టే, కానీ ఒక పాట రూపంలో పాడింది ఆవిడ. కోతి నుంచి పుట్టాడు మానవుడు, అది. అతడు మానవత్వానికి పూర్వం కోతిగా పుట్టినవాడుగా వాడగట చేత దాని స్వభావం తనలో శేషించడం చేత ఆ చంచలత్వం నిత్య జీవితంలో ఎప్పుడంటే అప్పుడు బయలుదేరుతుంటుంది. మనకేనా అంటే మనకే కాదు సార్, ద ఫేమస్ నరోత్తముడైన అర్జునుడికే తగిలింటే మనమెంత?
మనకు తగలకపోతే వీఆర్ గ్రేటర్ దాన్ అర్జున్. నాకు ఎప్పుడు చంచలత్వం లేదండి, నాకు నిర్మలత్వం ఉందంటే మనం అర్జునుడి కంటే మనం గొప్పవాళ్ళు. మనకు భగవద్గీత అనవసరం, చెప్పక్కర్లేదు. అర్జున్ అంతటి వాడు చంచలం హి మనఃకృష్ణ ప్రమాది బలవృద్ధుడం అన్నాడు. కనుక మానవత్వంలో ఆవిర్భవించిన ఈ దుర్గుణాలను హతమార్చి మానవత్వాన్ని పోషించి మానవత్వాన్ని అభివృద్ధి గావించి మానవ లోకానికి శాంతి భద్రతలు చేకూర్చాలని ఉద్దేశంతో నేను ఈ యజ్ఞయాగాది క్రతువులు ప్రారంభించాను అన్నారు స్వామి. విత్ దట్ పర్పస్ ఈ యజ్ఞయాగాదులు ప్రారంభమైన ఈ సమాజంలో. యజ్ఞములు 2 విధములు, అంటే ఒకటి అంతర్యజ్ఞము, 2 బహిర్యజ్ఞము. ప్రతి మానవుని యందు సిద్ధాశ్రమం ఉన్నది. సిద్ధాశ్రమం అంటే ఎవరు ఆశ్రమం అండి? రమణ మహర్షి. నాకు తెలియదు అది ఆన్సర్. నేను అనుకున్నాం కూడా విశ్వామిత్రుడు ఉండే ప్రదేశం ఏంటో. సిద్ధాశ్రమం గురించి. వేరే వాళ్ళు రెస్పాండ్ కావాలి. అంటే శాంతాశ్రమం. లేదు, వేరే వాళ్ళు చెప్తారు గురు, ఆవిడకి తెలుసు. ఆయన చేసిన యజ్ఞానికి అయితే పేరు లేదు, కానీ ఆయన ఆశ్రమం పేరు సిద్ధాశ్రమం అనుకున్నాను నేను. రామాయణం ఇప్పుడు ఈ అమ్మాయి రమణ మహర్షిని కొత్తగా చెప్పింది, నోటు తీసుకున్నాం. నేను సిద్ధాశ్రమం అంటే విశ్వామిత్రుడు ప్రదేశం అనుకుంటున్నాను. సుందర్ గారు మాట్లాడుతున్నారు. ప్రతి మానవుని యందు సిద్ధాశ్రమం ఉన్నది. ఎక్కడ? మానవుల్లో నా అనే పదం ఎక్కడ ప్రారంభమైందో అదే సర్వసిద్ధులకు ఆశ్రమం, అదే సిద్ధాశ్రమం. నా అనే ప్రజ్ఞ హృదయం నుంచి ప్రారంభమైంది కనుక ప్రతి ఒక్కరి హృదయము సిద్ధాశ్రమం. సో ఈ రామాయణం రిలేటెడ్ ఏంటి? విశ్వామిత్రుడు ఆశ్రమం సిద్ధాశ్రమే, స్వామి కన్ఫర్మ్ చేశారు. ఈ సిద్ధాశ్రమంలో భగవద్విద్యత్వం గావించే సమస్త కర్మలు యజ్ఞ స్వరూపాన్ని ధరిస్తాయి. ఆనాడు యజ్ఞములను భగవద్విద్యత్వం చేసేవారు కానీ అభీష్ట సిద్ధికే చేసేవారు కాదు. అంటే మన పుత్రకామేష్టి యాగం చేయలేదా అంటే నేనే సమాధానం నాగర్లేదు. దశరథ మహారాజ్ పుత్రకామేష్టి ఎందుకు చేశారు? లోపల ఈ కోరిక ఉండవచ్చు మరి, ఐ డోంట్ నో. స్వామి ఆనాడు యజ్ఞములు భగవద్విద్యర్థం, భగవంతుని ఆనందపరచాలి, ప్రీత్యర్థం చేసేవారు కానీ అభీష్ట సిద్ధికే చేసేవారు కాదు. ఇది శ్రేయో మార్గమే కానీ ప్రయో మార్గం కాదు. అట్టి యజ్ఞములకు అనేక అభ్యంతరములు అడ్డు రావటం చేత విశ్వామిత్రుడు రాముని తీసుకుని వెళ్ళాడు. కరెక్ట్, సిద్ధాశ్రమం విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం. ఇప్పుడు రాముడు ఎవరు? బరేవరండి బాబు, స్వామి ఇట్లా అడుగుతుంటాడండి బాబు. రామాయణం అంతా సీత ఎవరు అన్నట్టు ఇప్పుడు రాముడు ఎవరు అంటున్నాయి. దశరథ మహారాజ్ కుమారుడా? కాదు. ప్రతి సూర్యకిరణం నుంచి మానవుడు ఆవిర్భవిస్తున్నాడు. సూర్యకిరణముల చేతనే మానవ జన్మ లభిస్తుంది. సూర్యాంశ ప్రతి మానవుని యందు ఉంటున్నది కనుక అప్పుడు ఒక రామచంద్రమూర్తి ఒక పద్యం చెప్తాడు. ఎవరైనా చెప్పండి. సూర్య భగవానికి అర్థమిస్తూ ఒక శ్లోకం చెప్తాడు. సప్తాస్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. తం సూర్యం ప్రణమామ్య. సాయిరామ్. మొత్తం మీద సూర్యుడు నమస్కారం పెట్టించావు. థ్యాంక్ యూ. అందరూ సూర్యవంశీయులే. సూర్యాంశం దిగి వచ్చేటట్లుగా చేశాడు విశ్వామిత్రుడు.
కనుక ప్రతి ఒక్కరి హృదయం నందు రామాయణం జరుగుతూనే ఉంటున్నది. ఈ సిద్ధాశ్రమకు అనేక అభ్యంతరములు కలుగుతూనే వస్తున్నాయి. కనుక నేను ఆత్మారాముడును అనే సంకల్పాన్ని ఎవరు అభివృద్ధి కావించుకుంటారో వారే మన హృదయంలోని సర్వయజ్ఞులకు భంగము కలిగించే తాటక శూర్పణకు హతమార్చేవాడు. అందుకని స్వామి ఆత్మారామం రాసిన కారణం అది. ఎక్కడున్నాడంటే రాముడు ఆత్మారాముడుగా ఉన్నాడు. దిస్ ఇస్ బహిర్యజ్ఞం. అంతర్యజ్ఞం అనగా మనలో ఉన్న భగవంతుని మనము నిరంతరము చింతిస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తూ, స్మరిస్తూ కాలం గడపండి. ఇది అంతర్యజ్ఞం అంటే ఇదండి. యు ఆల్వేస్ మస్ట్ థింక్ అబౌట్ హిమ్. ఎప్పుడు కూడా సర్వత్రా సర్వకాలేసు హరినామ కీర్తన ఈ అంతర్యజ్ఞ. మళ్ళా చెప్తున్నాను, మనలో ఉన్న భగవంతుని మనము నిరంతరము చింతించుతూ, ఆరాధిస్తూ, పూజిస్తూ, స్మరిస్తూ కాలం గడపాలి. అప్పుడు ఇలా చేస్తే టైం కూడా తెలియదు. ఇప్పుడు 12 అయింది, నేను బ్యాంకు పోదాం పోలేదు, ఇవ్వాలనే పోవాలా. చూస్తున్నాం 1 గంట ఎప్పుడు అవుతుంది, అయిపోద్ది 1 గంట. భగవంతుడి గురించి ఆలోచనలో ఉంటే, లేకపోతే 1 అవర్ గడవదు కూడా. మనం ప్రతి కర్మ యజ్ఞమయమే. ఈ యజ్ఞంలో మనస్సే యజ్ఞవేదిక. ఈ మనస్సు అనే యజ్ఞవేదిక యందు పూర్వం చెప్పిన మదము, దొంగతనము, క్రోధము మొదలైన పశువులను బలి చేయాలి. బాహ్య జంతువులను కాదు, మనలో ఉన్న దుర్గుణములనే జంతువులను బలి చేయాలి. ఇదే అంతర్యజ్ఞం సరైన ఆదర్శం. అటువంటి అంతర్యజ్ఞముకు సరైన ఆదర్శం రామాయణం అని చెప్తున్నారు స్వామి. మళ్ళీ ఎక్కడికి వచ్చినా అక్కడికే వస్తారు. ఇప్పుడు స్వామి ఒక రకంగా చెప్తున్నారండి, మీరు ఇంతకంటే వేరే ఎక్కడైనా చెప్తే మీరు నోట్ చేస్తే యూ కెన్ రిఫర్ టుమారో. మరి ఎప్పుడు ఎంతకంటే డిఫరెంట్ గా ఎప్పుడు చెప్పారో ఒకసారి చూడండి. గో త్రూ ద ప్రీవియస్ సబ్జెక్ట్స్ ఎప్పుడన్నా. కొంచెం నాకు డిఫరెంట్ గా అనిపించింది, మరి ఇది చూద్దాం. ధర్మ మార్గం నందు నడిచి, ఆచరించి, ఆనందించి లోకానికి అందించిన రాముడు యజుర్వేదం అంటున్నారు. రాముని యజుర్వేదంతో పోల్చారండి. ఇంతకంటే వేరే తోడు ఎక్కడని చెప్తే మీరు రిఫర్ టుమారో. రామో విగ్రహాన్ ధర్మ, ధర్మమే అతని స్వరూపం. సమస్త ధర్మాలను జగత్తుకు బోధించినది యజుర్వేదం. ఈ యజుర్వేదం అంతా దాన ధర్మములతో నిండి ఉంటున్నది. అట్టి దాన ధర్మములతో కూడిన స్వరూపం రాముడు. కనుక రాముడే యజుర్వేదం. రామాజ్ఞను మంత్రముగా భావించి శిరసావహించి రామనామాన్ని నిరంతరం వదిలివేసే లక్ష్మణుడు ఋగ్వేదంతో పోలుస్తున్నారు. రామ వియోగమును భరించుకోలేక, రాజ్యాన్ని ఆశించక, పేరు ప్రతిష్టలకు ఏమాత్రము ప్రాకులాడక, సర్వము రామార్పితమనే భావంతో డే అండ్ నైట్ రాత్రింబవళ్ళు రామనామమునే గానం చేసిన భరతుడు సామవేదం. భరతుడి దగ్గర డౌట్ లేదు, శత్రుఘ్ని దగ్గర డౌట్ లేదు. ఎలా నాకున్న డౌట్ ఎలా ఫస్ట్ 1 or 2 మీరు రిఫర్ చేయండి. ఎక్కడైనా వేరే గ్రంథంలో, వేరే తత్వంగా ఎక్కడైనా వేరే రకం చెప్పారు. ఈ ముగ్గురి ఆజ్ఞలను శిరసావహించి అంతర్శత్రువులను హతమార్చి లోక కళ్యాణం నిమిత్తమై సీతారాములను చేర్చి వారి సేవనే తన ప్రాణంగా భావించిన శత్రుఘ్నుడు అధర్వణ వేదం. కనుక కరెక్ట్ గా చెప్తున్నారు మనం ఆయన తప్పు పడతామండి మన స్వామిని. కనుక రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు యజుర్వేదం. అంటే మనకి వేదములు ఏవంటే ఋగ్వేదం, యజుర్వేదం అలా చెప్పచ్చు. కానీ ఇక్కడ రామాయణంలో పోల్చినప్పుడు మాత్రము రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు యజుర్వేద, ఋగ్వేద, సామవేద, అధర్వేదముల స్వరూపాలుగా దశరథ ఇంటిలో పిల్లల వలె ఆడుకున్నారు. ఇలా చెప్పాలా. నౌ యూ కెన్ కాంక్రీట్ ఇట్ నౌ. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అంటే యజుర్వేదము, ఋగ్వేదము, సామవేదము, అధర్వణ వేదం. దే ప్లేడ్ ఇన్ ద హౌస్ ఆఫ్ దశరథ మహారాజాస్ హౌస్
ఆల్ ది 4 వేదాస్ ప్లేడ్. ఎవరు ఈ దశరథుడు? చాలాసార్లు చెప్పారు అంటే నేనేం చెప్తున్నా, స్వామి మళ్ళా చెప్తున్నాడు. ఆయన చెప్పిందే చెప్తుంటాడు. మనం చదువుతుంటే విన్నవే విన్నట్టు అనిపిస్తుంటది. ఎవరి దశరథుడు? అయోధ్య చక్రవర్తియా? ఎస్, అయోధ్య చక్రవర్తి. ఎక్కడ ఉన్నది అయోధ్య? ఇందాక మనం అనుకోకుండా ప్రయాగ ప్రస్తావన వచ్చింది. ప్రయాగకు దగ్గరలో ఉత్తరప్రదేశ్ లో ఉంటుంది అని అనుకుంటున్నాం. నిజంగా ఉత్తరప్రదేశమే. ఉత్తరప్రదేశం అంటే ఏమిటి? హిమవత్ పర్వతమునకు సమీపంగా ఉన్నది. హిమము అంటే స్వామి చూడండి ఎంత లాజిక్ చెప్తారు. హిమము అంటే ఎక్కడ మొదలు పెట్టారు? అయోధ్య అని చెప్పాడు, మళ్ళీ హిమాలయ దగ్గర తీసుకొచ్చాడు. హిమము అంటే చల్లగా తెల్లగా ఉండేది. చల్లదనము ప్రశాంతికి గుర్తు, తెల్లదనము నిర్మలత్వానికి గుర్తు. సో చల్లగా తెల్లగా ఉండాలి ఐస్ క్రీమ్, ఐస్. సో నిర్మలత్వము అండ్ ప్రశాంతికి గుర్తు. మరి మన శరీరంలో నేను అనుకున్నాం శక్తులు ఎక్కడ ఉన్నాయంటే మన శరీరంలో. కనుక నిర్మల ప్రశాంత హృదయమే హిమాచలం. దానికి సమీపంలో ఏ ద్వేషులు ప్రవేశించలేని స్థానము అదే అయోధ్య. దాన్ని పాలించేవాడు దశరథ చక్రవర్తి. ఎవరు దశరథుడు? దశేంద్రియాల రథం ఈ దేహమే. ఇతనే దశరథుడు. ఇతనికి కౌశల్య, సుమిత్ర, కైకేయి అనే 3 భార్యలు అనగా సత్వ, రజో, స్తమో గుణాలనే 3 ఈ దేహం వరించింది, ధరించింది. ఈ విధముగా యజ్ఞ ప్రతిష్ట యొక్క విషయాన్ని, పవిత్రమైన యజ్ఞ సారాన్ని గుర్తించి విచారిస్తే సర్వము మనలోనే ఉంటున్నది. దీన్ని పురస్కరించుకునే వేదం చెప్తోంది అంతర్బహిష్య. ఎవరని చెప్పండి? సర్వము అంతర్బహిష్ట వ్యాప్య నారాయణ స్థిత. ఇది కరెక్ట్ అమ్మా. మీరు బాగా వేదాలు చదివినట్టుంది. ఈవిడ జగదీశ్వరి సార్. ఈ మేడం గారు మాట్లాడించండి ఎప్పుడైనా ఒకసారి కోటేశ్వర. ఓకే సార్. ఓకే. ఆవిడ చాలా ఓల్డ్ సాంగ్స్ కూడా చాలా బాగా పాడుతుంది. మనకి తెలియని పాటలు ఉన్నాయి ఆవిడ దగ్గర. ఎప్పుడైనా ఒకరోజు పాడమ్మా, ఒక 1/2 hour 20 minutes ఇస్తాను, పాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. సో ఇప్పుడే డేట్ చెప్తున్నాను. 17వ తారీఖు చెప్పమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ. నోట్ చేసుకోండి సార్, 17వ తారీఖు. ఓకే సార్. ఓకే. రాంగ్ 17 మండే సార్. సారీ, 18 అమ్మా. ఓకే. 18th ఫస్ట్ ఒక 1/2 hour నీకు టైం ఇస్తాం. మా పాటలు మాటలు ఇస్తాం. అలాగే. ఓకే సార్ 18 నోట్ చేసుకోండి సార్. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. నమస్తే. సో అటువంటి అంతర్బహించేది ఎక్కడ నారాయణ ఎక్కడో లేదు, మనలోనే ఉన్నాడు. సర్వవ్యాపి, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వశక్తిమయుడు. మరి యజ్ఞంలో అగ్నికి చాలా ప్రధానమైన స్థానం ఇచ్చారు. వేదంలో కూడా మనం చదువుకున్న ఫస్ట్ ఎవరు అంటే ఏం తెలియనప్పుడు అగ్ని సుప్రీం అనుకున్నారు. తర్వాత ఎవరో తెలిసింది. సమిధలు తెచ్చి అనేక విధములుగా దీనిలో అర్పితం చేస్తూ ఉంటారు. అగ్నిని సృష్టించడానికి కింద ఒక కర్ర, పైన ఒక కర్ర పెట్టి మథనం చేస్తారు. దాన్ని ఏమంటారండి పేరు? ఆరణి అని అన్నారు. నేను చూసాము మా గుళ్ళో సాయి ప్రశాంతి నిలయంలో ప్రతిష్టప్పుడు విజయవాడ వాళ్ళు, గుంటూరు వాళ్ళు, తిరుపతి వాళ్ళు, సిద్ధాంతులు, జనాలు చాలా మంది చూస్తున్నారు ఎలాగ పుట్టిస్తారని నిప్పుని చూడటానికి. అది పెద్ద ప్రాసెస్ అండి బాబు.
పెద్ద సాధన, అంత తొందరగా ఏం పుట్టదు అగ్ని. మేము భజన చేస్తూ కూర్చున్నాం పక్కన. సాయంత్రం పూట మొదలైంది ఆ కార్యక్రమం. అది ఆయన ఇష్టం, వెంటనే పుట్టవచ్చు, ఒక్కోసారి టైం చెమటలు పడతాయి పాపం అయ్యగారులకు. కింద ఒక కర్ర పైన ఒక కర్ర పెట్టి మదనం చేస్తారు, దీన్నే ఆరణి అంటారు. కింద ఉండినది తల్లి, పైన ఉండినది తండ్రి. ఈ తల్లిదండ్రులను చేర్చి మథనం చేసినప్పుడు అగ్ని అనే కుమారుడు ఆవిర్భవిస్తున్నాడు. ఈ కుమారుడు ఎలాంటి వాడు తెలుసా? పుట్టిన తక్షణమే అమ్మను నాన్నను మింగివేస్తాడు. అలాంటి అగ్నిమయ తత్వం గృహస్థులకు చాలా అవసరమే. ఇతనే ఈ యజ్ఞమునకు దక్షుడు, బ్రహ్మ పురోహితుడు. ఇతను చేసే పని ఏమిటి? అందుకే మనం స్వాహ అని చెప్తుంటాం. స్వాహ నెయ్యి అయిపోయినా స్వాహ అని చెప్తుంటాం, నాకు అలవాటైపోయింది. నీకు కూడా ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ టెల్, నో ఫోర్స్. ఈ మంత్రదర్శలు ఆహుతి చేసిన దాన్ని దేవతలకు అందిస్తుంటుంటాడు. ఇతడిని హోత అని కూడా పిలుస్తూ వచ్చారు. ఇలాంటి పవిత్రమైన అంతరార్థంతో కూడినవే మన యజ్ఞములు. కానీ దీన్ని గుర్తించుకోలేని మూర్ఖులు ఎక్కడైనా యజ్ఞం చేస్తున్నారంటే, నేను చాలాసార్లు చెప్పాను అనమాట, ఇప్పుడు టైం లేదు, ఇప్పుడు వేస్ట్ అంటుంటాను అనమాట. ఎందుకు యజ్ఞ యాగాలు ఇంత నూనె పోస్తున్నారు, నెయ్యి చాలా ఖరీదు కదా, తిండి నెయ్యి పోస్తున్నారు, ఆయన తినొచ్చు కదా. ఇప్పుడు జనం 60-70 సంవత్సరాలు బట్టి కొంతమంది ఇప్పుడు కూడా నెయ్యి లేకుండా తినేవాళ్ళు ఉండొచ్చు, నెయ్యి అయితే నెయ్యి వేసుకోవట్లేదు. నెయ్యి లేదు తినని వాళ్ళు ఇప్పటికీ ఉండొచ్చు ఈ గ్రూపులోనే. నెయ్యి వేస్ట్ అయితే మరి రైతు గింజలు వేస్తాడు పొలంలో, ఒక పల్లి బ్యాగ్ ఓపెన్ చేసి మరి పల్లి ఫుల్ అనమాట పర్ఫెక్ట్గా ఉన్న విత్తనాలు భూమిలో పోస్తున్నాడు, మరి అది వేస్ట్ కాదా? ఇది వేస్ట్ అయితే అది వేస్ట్ కావాలా? ఒక బస్తా వేస్తే 10 బస్తాలు వస్తే నమ్మకంతో వేస్తాడు అక్కడ. ఇలాంటి పవిత్రమైన అంతరార్థంతో కూడినవే మన యజ్ఞములు. కానీ దీన్ని గుర్తుంచుకోలేని మూర్ఖులు ఎక్కడైనా యజ్ఞం చేస్తున్నారంటే వారికి డబ్బు కావాల్సి వచ్చింది, చందాల కోసం యజ్ఞం ప్రారంభిస్తున్నారు, హాస్యాస్పదంగా మాట్లాడుతుంటారు. ఇవన్నీ ప్రాచీన మహర్షులు లోక కళ్యాణం కోరి ఆచరిస్తూ వచ్చిన సత్కర్మలే. ఇలాంటి పవిత్రమైన శ్రేయస్సు, నాట్ ప్రేయస్సు కాదు, ప్రేమ కాదు, ప్రేమలో ఇక్కడ శ్రేయస్థములో శ్రేయో సంబంధమైన కర్మలు మనం ఈనాడు విస్మరించి ప్రేమలో ప్రేయో సంబంధమైన కార్యక్రమాలను ప్రేమించి కట్టగడబడికి మన నిజతత్వాన్ని మనం మర్చిపోతున్నాం. ఇందా చెప్పిన 2 పదాలు ఇప్పుడు మళ్ళీ స్వామి పట్టుకొచ్చారు, ప్రభావము, స్వభావము. ఈనాడు నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక 5 రకాల రంగాలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. నైతికము, ధార్మికము, ఆధ్యాత్మికము, లౌకికము, వైజ్ఞానికము. ఇంకా చాలా ఉంటాయి, నాటక రంగం, రకరకాల లలిత కళ. జనరల్ గా చెప్తూ నైతికము, ధార్మికము, ఆధ్యాత్మికము, లౌకికము, వైజ్ఞానిక రంగములందు స్వభావం పోయింది, వట్టి ప్రభావం మాత్రమే పట్టుకున్నాము. ఈ ప్రభావాలన్నీ గాలి మేడలే, కదిలిపోయేవే. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న ప్రమాణ స్వీకారం చేసింది, దాని గురించి నేను చెప్పట్లేదు బాబు. నేడు ఒక ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నాడంటే తన ప్రభావాన్ని చూపించుతాడు. ఒక 4 జారుకున్నారు కొన్ని మినిస్ట్రీ ఇవ్వలేదని చెప్పి ఎవరైనా ఎక్స్టెండ్ పోయి రేపటి దినం గద్దె దిగిరాడంటే ప్రభావం లేదు, స్వభావం లేదు, 2 చరిత్ర అంటే వాడవుతాడు. తిత్తిపడి నెత్తిపడి, తిరుపతికి కోనక్కర్లేదు అని అన్నాడు. ఈ రకమైన స్థితికి వస్తున్నాము మనం ఇప్పుడు. సో స్వభావం కలిగిన వాడే నిజమైన మానవుడు, అతడే నిజమైన నరుడు. నరహ అనగా ఆత్మ అని అర్థము. ఇంతకుముందు ఎవరు నాకు ఎప్పుడు వినలేదండి, ఇది ఫస్ట్ టైం లేదు నేను. నరహ అంటే ఆత్మ అని అర్థం. ఈ ఆత్మ నుండి ఆవిర్భవించినవే పంచభూతములు, కనుకనే వీటికి నారములు అని పేరు. కనుక నరుడనగా ఆకార నరుడు కాదు, ఆచార నరుడు కావాలి. తాను తెలుసుకోవడానికి వచ్చిందే జీవతత్వం. తానెవరో తెలియకున్న తత్వజ్ఞానం ఎట్టు కుదురు?
వాసన లేని పువ్వు వలె, రసం లేని ఫలం వలె, పాలు ఇవ్వని గోవు వలె, గుణము లేని మనిషి వలె తయారైపోతున్నాం. ఈనాడు మనలో దుర్గుణములంతా ప్రవేశపెట్టుకుంటున్నాము కనుక ఇంకా ధర్మం ప్రపంచంలో ఎక్కడ నిలుస్తుంది? ఒక పద్యం చెప్తున్నారు, బ్యూటిఫుల్ పద్యం. దుర్బుద్ధులు తలనున్న, దూరులు విను చెవులున్నా, పొంచి తూచు కనులున్నా, వంచించే చిత్తమున్నా, ఈ వికృతులు చూడగానే ధర్మం ఇంకా నిలవదన్నా పారిపోతుంది. ఈ ఛాయలు కూడా రావద్దు అన్నట్ట ధర్మరాజు. అలాగ చూస్తుంది ధర్మం. ఈ ఛాయలు కూడా రాదు. దుర్బుద్ధులు, దూరులు, పొంచి చూసే కనులు, వంచించే చిత్తం. మన ఏందు అన్ని వికృత భావములే ఉంటున్నాయి. ఇంకా పవిత్రత ఎట్లు ఏర్పడుతుంది? యజ్ఞాలనేవి ఎంతో అర్థమును అంతరార్థమును బోధించి ఆత్మతత్వాన్ని నిరూపించి దివ్యత్వంలో ప్రవేశింపజేసే రాజబాటలుగా ఏర్పడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్, భగవంతుడు ఎంతో శక్తిమంతుడు, కానీ ఆ శక్తిని గుర్తించుకోలేని నరులు తాము చేసే అల్ప సాధనలకు, అల్ప ప్రార్థనలకు తామే గొప్పగా భావించుకుంటున్నారు. వాట్ ఇస్ ద రీజన్? స్వార్థం వారిలో ప్రవేశించింది. అటువారు ఎదువారు గొప్పను ఏమాత్రము గుర్తించరు. తమను తామే గొప్పగా భావించుకుంటుంటారు. మీ అందరూ తెలుసు, త్యాగరాజు పరం భక్తుడు 96 కోట్ల రామనామాన్ని జపించాట. నేను రాశాడు అన్నాను, నాట్ లిఖిత చెప్పండి, ఓరల్. యు మే కరెక్ట్ ఇట్ నౌ. నేను అనుకున్నా, ఇప్పుడంటే లిఖిత జప పుస్తకాలు ప్రింట్ చేస్తున్నాం, తీసుకెళ్లి బీరోలో పెట్టుకుంటున్నారు చాలా మంది. మనం ఆ ఓపెన్ కూడా చేయట్లేదు. నేను సనాతన సాయి అయితే ఓపెన్ కూడా చేయట్లేదు, అందుకని తెప్పించడం మానేసి. 96 కోట్ల లిఖిత జపం రాశాడు అనుకున్నా. ఆ రోజులో పేపర్ లేకున్నా, నాట్ లిఖిత జపం, రామనామాన్ని జపించాట. అండర్లైన్ దిస్ పాయింట్. 96 కోట్ల రామ అంటే మా మాల చెప్పాడు, ఏం చెప్పాడు మనకు తెలియదు. లెక్కలు ఎట్లా రాసుకున్నాడు ఆయనకే తెలియాలి. ఎన్ని లెక్కలు రాసుకున్నా ఎన్ని పుస్తకాలు కావాలి ఆయనకు. మరి అలాంటి వారికి కూడా ఒక్కొక్కసారి ప్రాకృతమైన భావం మాయగా ప్రవేశించి మనసు మారుస్తుంది. కానీ మార్పు వచ్చిన తక్షణమే మనం దానికి లొంగకూడదు, విచారణ సల్పాలి. ఇది సత్యమా కాదా అని విచారణ సల్పాలి. అంతేగాని మనం చెప్పినట్లుగా మనం పరిగెత్తకూడదు. ఒకనొక సమయంలో త్యాగరాజు కూడా కోపం వచ్చింది. పూజా రూమ్ లో కూర్చొని కళ్ళు ఎర్ర చేశాడు బాగా. ఏ రామా, నా భక్తి గొప్పదా నీ శక్తి చిన్నదా? నా భక్తి గొప్పది, నీ శక్తి చిన్నది అన్నట్ట. అని తర్వాత తన పొరపాటును గుర్తించి బాధపడ్డట. అయ్యోయ్యో, రామునికి శక్తి లేకపోతే ఓ 4 మాటలు ఎవరైనా చెప్తారా? శరణ్య చెప్తుంది ఉంటే. నేను క్లూ ఇస్తున్నాను. కపివారధి దాటునా, ఇంకా 3 ఉన్నాయి. అయ్యోయ్యో, రాముల్లో శక్తి లేకపోతే కపివారధి దాటునా, లక్ష్మీదేవి వలతునా, లక్ష్మణుడు కొలుతునా, సూక్ష్మబుద్ధి గల భద్రుడు చూసి మొక్కునా. 4 ఎగ్జాంపుల్ అనమాట. కపివారధి దాటునా, లక్ష్మీదేవి వలతునా, లక్ష్మణుడు కొలుతునా, సూక్ష్మబుద్ధి గల భద్రుడు చూసి మొక్కునా. అబ్బా, రామశక్తి ఎంత గొప్పరా! వెంటనే రియలైజ్ అయ్యాడు, విచారం చేశాడు, విచక్షణ పనిచేసింది. అంతేగాని కళ్ళెర చేసి అట్లే రాముడు అని అందరికి ఇచ్చేసావు, నాగరికి వచ్చావు, ఏం లేదు అనుకోలా అని లెంపలేసుకున్నట్ట. చూసారా? విచారణ సలిపినప్పుడే సత్యాన్ని గుర్తించడానికి వీలవుతుంది. విచారణ చేయకపోతే తను తాను సమర్థించుకుంటే అది సెల్ఫిష్ డిస్క్రిమినేషన్. అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదన్నారు. ఈ మూర్ఖత్వం అని గొర్రె స్వభావం చెబుతూ వచ్చారు. ఇందులో చాలా మంది గొర్రెలు ఉంటున్నారు కనుక మీ గొర్రె స్వభావాన్ని పూర్తిగా రూపుమానండి, యజ్ఞానికి బలి ఇవ్వండి. తాను కంక్లూడ్ చేస్తున్నారు. ఇంకా మనలో ఉన్న చంచలత్వాన్ని కూడా బలి చేయాలి. హనుమంతుడు చెప్పాడు, ఎప్పుడు సంబోధించాడో తెలియదు, స్వామికే తెలియాలని బాబు. నేనైతే ఎప్పుడు వినలేదు, మీరు వింటే చెప్పండి. హనుమంతుడు చెప్పాడు, ఒరే విభీషణ,
ఐ నెవర్ హెర్డ్. ఒరే విభీషణ, నీవు ఏదో గొప్పవాడని భావిస్తున్నావు, కానీ రాములకు గొప్ప చిన్న అనే భేదము లేదు. నేను ఎలాంటి వాడనో తెలుసా? చెంచలత్వం పుట్టిన ఇల్లు, పెట్టిన పేరు నాది. అయినా రాముడు నన్ను దగ్గరికి చేర్చుకున్నాడంటే ఎంత గొప్పవాడు రాముడు. అయితే ఎందుకు దగ్గర చేర్చుకున్నాడు? ఎవడు పడితే వాడిని దగ్గర చేర్చుకోడాను. శరణాగతి శివమాయలోంచి రావాలంటే ఏమీ పని చేయవు. చివరి వాడు ఆ మాయలో చిక్కుకొని బయట వాళ్ళు కేవలం టోటల్ సరెండరెన్స్ మాత్రమే. నేను అతని దాసుడైపోయాను. రామనామ స్మరణతో పాటు రామాజ్ఞను కూడా సేవ సాగించి రామసేవలో పాల్గొంటున్నాను అన్నాడు. అంటే తన చంచలత్వాన్ని పరమాత్మకు అంకితం చేశాడు. అట్లే మానవత్వంలోని చంచలత్వాన్ని మీరు యజ్ఞంలో బలి చేయాలి. క్రూర గుణములైన రాగద్వేషములైన జంతువులను యజ్ఞంలో బలి చేయాలి. అది యజ్ఞంలో మనం చేయవలసిన త్యాగం. త్యాగం వల్ల ఏమొస్తుంది? అప్పుడే అమృతత్వం సిద్ధిస్తుంది. ఈ నర జన్మకు పూర్వం ఎత్తిన జన్మలోని దుర్గుణములు మనలో మిగిలి ఉంటున్నాయి. వాటిని భగవదర్పితం గావించాలి. ఈ యజ్ఞంలో ఆహుతి చేయాలి. ఈ ఆహుతి చేయబడినవి ఏమైపోతాయి? పూర్వమే చెప్పాను. దేని ఆహుతి చేసినా అగ్నిదేవుడు దేవతలకు అందిస్తుంటాడు. అప్పుడు అవి అమృతంగా మారిపోతుంటాయి. కనుక మన దుర్గుణాలను కూడా అమృతంగా మారిపోతాయి. దీన్ని పురస్కరించిన ఉపనిషత్తులు చెప్పాయి. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. సో ఈ బాడీ సంబంధించిన భావములన్నీ మారిపోయి అమరత్వాన్ని పొందుతాయి. ఫైనల్ గా ఈ యజ్ఞయాగాది క్రతువులను ఏదో పొద్దుపోక కాలంగా ఆచరించే ఆచారములు కాదు. మానవత్వంలోని దివ్యత్వాన్ని గుర్తింపజేసే నిమిత్తమే ఏర్పడినాయి. ఈ పవిత్రమైన మంత్రముల సారము గాలిలోని విద్యుత్ తరంగములలో చేరి జగత్తంతా వ్యాపించి వాతావరణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దుతుంది. మళ్ళీ అక్కడికే వచ్చారు స్వామి. అక్కడ రాలా, ఆయన చెప్పిన చోటకి పోయింది. ఇంకా కొంతమంది మూర్ఖులు, ఏమిటి ఈనాడు నెయ్యి 100 రూపాయలకు కిలో అయిపోతుంటే 100 ఎక్కడికి వస్తుంది? ఇది ఎప్పుడు చెప్పారో. కిలో నెయ్యి ఎంతో మరి ఇప్పుడు మీరు ఎవరైనా కొంటే చెప్పు, నాకు తెలియదు, ఐ డోంట్ నో. మా అక్కడ ఆయిల్ అయితే 400 మొన్నే కొన్నాం, సీసా ఆయిల్, నువ్వుల నూనె. 650, 700 దాకా ఉందండి నెయ్యి. నేను చిన్న బాటిల్ కొనుక్కొస్తా సార్, ఎప్పుడైనా మా అబ్బాయి చేసుకుంటాడు. కిలోలు కొనే రోజులు పోయినాయి. ఏమిటి అరే పేరు, ఈనాడు నెయ్యి 100 రూపాయలకు కిలో అయిపోతుంటే యజ్ఞం పేరుతో అంత నెయ్యి కొని ఈ అగ్నిలో పడేస్తున్నారే, ఎంత వ్యర్థం చేస్తున్నారు అని అనుకుంటుంటారు. అంతేకాదు, అన్నం లేక అలమటించే జీవులకు విడిచిపెట్టి అన్నాన్ని కూడా తీసుకెళ్లి ఆ అగ్నిలో పడవేసి కాల్చివేస్తున్నారే అని అంటారు. ఇక్కడ ఒక కీర్తన ఉంది, ఎవరైనా వస్తే పాడండి. ఎంత మాత్రం ఎవరు తలిచినా. ఎనీబడి కెన్ సింగ్. చెప్పమంటారండి? చెప్పమ్మా. ఒక్క నిమిషం. ఓకే, నేను సబ్జెక్ట్ కంక్లూడ్ చేస్తాను, తర్వాత చెప్పమ్మా. రెడీగా ఉండు, బీ రెడీ. అమ్మాయి మాట్లాడేదే కొంచెం రికార్డింగ్ చెప్తావమ్మా, చెప్పు. ఎంత మాత్రం ఎవరు తలిచినా. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు. అంతరాంత
నిప్పటి అన్నట్లు అంతరాంతమున లెంచి చూడ పిణంతే నిప్పటి అన్నట్లు ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు కొలుతురు మేము వైష్ణవులు కోరిమితో విష్ణుడని పలుకుదురు మేము వేదాంతులు పరబ్రహ్మమనుచు కొలుతురు మేము వైష్ణవులు కోరిమితో విష్ణుడని పలుకుదురు మేము వేదాంతులు పరబ్రహ్మమనుచు తలతురు మేము శైవులు తగిన భక్తులు శివుడనుచు అలరి పొగడుదురు కాపాలికులు ఆది భైరవుడనుచు ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అంతరాంతము లెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు సరి నిన్నుదురు శాక్తేయులు శక్తి రూపు నీవనుచు దర్శనము మేము నానా విధులు తలపుల కొలదు భజింతురు సరి నిన్నుదురు శాక్తేయులు శక్తి రూపు నీవనుచు దర్శనమును మేము నానా విధులను తలపుల కొలదురు భజింతురు సిరులు మేము అల్ప బుద్ధి తలచిన వారిని అల్ప బుద్ధు అవుదు గరిమల మేమునే గనుమను తలచిన ఘనబుద్ధులకు గనుడవు గరిమల మేమునే ఘనమని తలచిన ఘనబుద్ధులకు గనుడవు ఎంత మాత్రమున ఎవరు దలచిన అంత మాత్రమే నీవు నీ వలనే కొరత లేదు మరి నీరు కొరదిత మెరవు నీ వలన కొరత లేదు మరి నీరు తా కొరెదవు ఆవల భాగీరథి దరి బావుల ఆ జలమే ఊరి ఎట్లు ఆవల భాగీరథి దరి బావుల ఆ జలమే ఊరిన ఎట్లు శ్రీ వెంకటపతి నీవైతే మమ చేకొని ఉన్న దైవమని శ్రీ వెంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవమని ఈ వలనే నీ శరణనిదువు ఇది ఏ పరమతత్వము నాకు ఈ వలనే నీ శరణనిదు ఇది ఏ పరతత్వము నాకు ఇది ఏ పరతత్వము నాకు ఇది ఏ పరతత్వము నాకు ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు అంతరాంతము లెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు సాయిరామన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. సో ఎంత మాత్రం ఎవరు తలితే అంత మాత్రమే నీవు అని భగవంతుని అన్నారు కనుక ఎవరు ఏ విధంగా తలుచుకుంటారో వారికి అంత మాత్రంగానే ఉంటుంది. ఇందాక మనం అనుకున్న మాట ఇక్కడ ఒక రైతు భూమిని అంతా బాగా దున్ని ఎరువు చేసి సిద్ధం చేస్తాడు. తర్వాత 2 మూటల వడ్లు తీసుకుపోయి ఆ బురదలో చల్లుతాడు. దీన్ని చూసి రైతు కానివాడు ఆధునిక చదురైన వాడు ఆశ్చర్యపోతాడు. ఏమిటి ప్రజలు అనలేక అలమటిస్తుంటే 2 మూటల వడ్లు ఈ భూమిలో తల్లి పాడు చేస్తున్నాడు అని తిడతాడు. కొట్టలేదు ఇంక నాయన కొడితే ఎవడు ఊరుకోవడం తిట్టినా ఎవడు తిడతాడు. అయితే ఈ వడ్డను భూమిలో చల్లితేనే కదా తిరిగి 4 నెలలకు 40 మూటలకు ఇంటికి తీసుకుని రాగలడు. ఆ 2 మూటలు చల్లకపోతే 40 మూటలు ఎలా తెచ్చుకోగలడు? జస్ట్ లైక్ దట్ ఈనాడు సుగంధ ద్రవ్యములు, నెయ్యి, విలువైన అన్నము మొదలైన వాటిని మా దగ్గర హోమం చాలా బాగా చేస్తారు. పితృ కార్యక్రమాల్లో హోమం మెయిన్ అనమాట. అన్ని రకాలు పట్టుకొస్తారు, చక్కగా భలే హ్యాపీ అనిపిస్తుంది. మన తెలంగాణ ఆంధ్ర డిఫరెంట్ గా ఉంటుంది. చక్కగా హోమం చేస్తారు, కలశం పెడతారండి బాబు. మీ దగ్గర ఎక్కడ కలశం పెట్టారా పితృ కార్యక్రమాలు ఎక్కడని చెప్పండి.
అబేబే మేము పెట్టి చేస్తాం సార్. మంచిదమ్మా. నేను ఎక్కడ తెలంగాణలో ఎక్కడ చక్కగా మంచి కలశం పెట్టి అమ్మవారిలో పెట్టి అమ్మవారు అష్టోత్తరం చెప్పి దానికి దండ వేసి అదేమ్మా పితృ కార్యక్రమం. అయ్యో చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు ఇక్కడ. చక్కగా హోమం చేసి అందులో అన్ని రకాల సుగంధ ద్రవ్యాలు వేస్తారు ఇక్కడ. అక్కడేమో పొగ వస్తే ఇక్కడ పొగ కూడా రాదు. మా ఇంట్లో హోమం చేస్తే ఎంత ఎంత హవిస్సు వస్తుందంటే అంత మనని ఆశ్చర్యపోయినా అసలు. అందులో ఏమీ లేదు. పటికి బెల్లం వేస్తాడు, నవధాన్యాలు వేస్తాడు, కిస్మిస్ వేస్తాడు, యాలకులు వేస్తాడు, గంధం పొడి వేస్తాడు, అంతా స్వాహే. మరి ఈనాడు సుగంధ ద్రవ్యములు, నెయ్యి, విలువైన అన్నము మొదలైన వాటిని అగ్నిలో వేసినప్పుడే అవి వాతావరణంలో ఎంతో పవిత్రమైన కాంతిని విరజిమ్ముతున్నాయి. తద్వారా ప్రపంచానికి పవిత్రమైన ఉపకారం జరుగుతూ ఉంటుంది. చివరికి ఒక మాట చెప్పి స్వామి క్లోజ్ చేస్తున్నారు. ఈ యజ్ఞములు లోక శ్రేయస్సును కోరి చేసినవే కానీ నాకు ఎటువంటి స్వార్థం కోసం చేసేవి కాదు. అయితే ఏది చేసినా ప్రేమపూర్వకంగా చేయాలి. ఇప్పుడు చూడండి, శతరీత్యం ఎన్నో కౌంట్ తెలియదు, 90కి వచ్చిందేమో నాకు తెలియదు. వాళ్ళు చాలా ప్రేమ చేస్తున్నారు. ఇంత డబ్బు అయిందే, డబ్బు అవుతుంది మరి, కొత్తగా అవుతుందా? ఆయనకు అభిషేకాలు, దండలు రకరకాలు వేయాలంటే మరి కొత్తగా వస్తాయా డబ్బులు లేకుండా? 2-3 లక్షలు ఖర్చు పెడుతుంటారు, ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టారు ఒక సందర్భంలో. ఇంత ఖర్చు అవుతుంది అని పిసినారి భావం రాకూడదు. త్యాగ భావంతోనే త్యాగం చేయాలి. అటువంటి త్యాగం చేయాలనుకుంటే ప్రేమ మనలో ప్రవేశించాలి. ఓం శాంతి శాంతి శాంతికి. సమస్త లోక సుఖినో భవంతు. లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.